వాక్య భాగంలో అక్కడ కొద్దిమంది ఏం చేస్తున్నారంట, ప్రభువును స్తుతిస్తున్నారు. సకల ఆశీర్వాదములకు మించిన నీ నామము. చూడండి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ. ఇక్కడ వీళ్ళు ఆరాధిస్తున్నారంటే అనుకూల పరిస్థితులు ఉన్నాయా? ఆరాధిస్తున్నారంటే అవకాశాలు ఉన్నాయా? వారు అలా స్తుతిస్తున్నారంటే అంతా కండిషన్స్ అన్ని బాగున్నాయా అంటే లేదు. నెహెమ్యా గ్రంథం అంతా చూస్తే ప్రజలు ఎలా ఉన్నారంటే విచ్చలవిడిగా ఉన్నారు. ఒక పక్క ప్రయాసపడే వాళ్ళైతే ఒక పక్క ఏం చేసేవాళ్ళు, పారిపోయేవాళ్ళు. ఒక పక్క ప్రభు మందిరాన్ని కట్టే వాళ్ళైతే ఒక పక్క కూల్చేవాళ్ళు. ఒక పక్క ప్రభువును స్తుతించేవారు ఉంటే ఇంకొక పక్క విమర్శించేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇందాక కొద్దిమంది పేర్లు చదివామండి. ఈ పేర్లు ఎంత బాగున్నాయి ఏంటంటే, ఓ బాధ ఏంటంటే ఈ పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఈ పేర్లు ఎందుకో కొన్ని పేర్లు పెట్టుకోరు. చూడండి ఆ మాట మళ్ళా చదవండి, 5వ వచనం. అప్పుడు ఎవరంటే వాళ్ళు, ఈ మాట నాకు ఎంత నచ్చిందంటే, ఈ లేవీయులకున్న ప్రత్యేకత ఎంత గొప్పదంటే, మనం ఎలా ఉండాలి చెప్పండి? లేవీయులుగా. ఒక అన్న చెప్పాడు, అన్న ఆ బ్రాండ్ తప్ప నేను వాడిన అన్న. ఏంటంటే లేవి షర్ట్ పేరు ఏంటంటే లేవి అనే బ్రాండ్, లేవీస్. నాకు కూడా అయ్యే కొనిచ్చాడు, ఎన్ని అయ్యే. బాధ ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ జేబులు ఉండవు. ఈరోజు నువ్వు లేవీలుగా ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి నువ్వు. అందుకని అక్కడ ఒక మాట ఉంటుందండి, వీళ్ళందరంట పైన వచ్చింది చూడండి 3 అనుకుంటా, వారు ప్రత్యేకించబడిన వారై. ఎన్నో వచనం అది? 2వ వచనం చదవండి, అందరు చదవండి. ఈ మాట అండి నాకు ఈరోజు ప్రభు సన్నిధిలో, ప్రభు బల్ల దగ్గర ఆరాధించేది, పాలు పొందేది ఎవరో తెలుసా? ప్రత్యేకించబడిన వారు. ఏంటి ప్రత్యేకత? లోకంలో యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు, కష్టాలు, ఇబ్బందులు, మరణాలు. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. నీ ప్రత్యేకత అనేది అమ్మా నువ్వు పడే బాధలో తెలుస్తుంది, నువ్వు పడే అవమానాల్లో తెలుస్తుంది, నువ్వు పడే కష్టాల్లో తెలుస్తుంది. ఒకసారి కొత్తగా ఆ ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చారు, కొత్త పిల్లలు వచ్చారు. ప్రతి సంవత్సరం మారుతారు కదా, జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి ఉందండి, అంటే వీళ్ళందరినీ తిడతారు. ఒక పాప ఉంది, ఎంత తిట్టినా నవ్వుతానే ఉంటది. అదే టీచర్ తిట్టిన స్టాఫ్ రూమ్లో ఒకటి ఆ పిల్ల ఉందండి, బండలాగా ఉంటుందండి. ఎంత తిట్టినా కానీ అంటే ఏమండి మీరు చెప్పినా అవుతుందా? ఆయన మీరు చెప్తే నేను చెప్పినా అవుతుందండి. ఇక చూడండి అమ్మాయి అంటే అందరు చివరికి ప్రిన్సిపల్ కూడా ఏంటామంటే, ఎందుకు లేటుగా వచ్చామంటే నవ్వుతానే ఉంటుంది, ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయంటే నవ్వుతూ ఉంటుంది. ఇక చూడండి ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకు కోపం అయిపోయింది అమ్మాయి అంటే. అమ్మాయి పేరు పద్మ. సరే వాళ్ళు హాస్టల్లో ఉంటూ కాలేజీకి వస్తారు గన్నవరంలో. సరే ఇక అట్లా అనుకున్నాం, ఈ అమ్మాయికి అంతే లేక మారదులే, తిట్టినా కానీ నవ్వదు. కనీసం పశ్చాత్తాపం లేదు ఈ అమ్మాయికి ముఖంలో. ఇప్పుడు మీ ముఖాలు ఎట్లున్నాయి? అట్లాగే ఉండేది. అది ఇప్పుడు నవ్వుతున్నారు ప్రియులారా. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు పిలిచి ఒక మాస్టర్ అడిగాడు, ఏంటండి మీ అమ్మాయి ఫలానా? అవునండి మా అమ్మాయి. ఏంటమ్మా ఎంత తిట్టినా, ఎంత కోపడినా, ఎంత అరిసినా మార్పు రాదే, ముఖంలో ఫీలింగ్ రాదే, ఎంత గర్వమో మీ అమ్మాయికి, నవ్వుతానే ఉంటది. ఏం చెప్పుకున్నారులే. ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పిందండి, వాళ్ళమ్మ చెప్పిన మాట విని ఇక స్టాఫ్ అందరూ ఇచ్చారండి. అది ఇప్పుడు చెప్పను, ఇంకోసారి చెప్పను, వినిపించిద్ది. ఆమె చెప్పింది ఏమనుందంటే, ఒక మాట అందండి నాకు భలే నచ్చింది ఆ మాట. అయ్యా మా అమ్మాయి బ్రాండ్ అదేనయ్యా, బ్రాండ్ అదే. ఏందమ్మా బ్రాండ్? మాస్టర్ చెప్తుంటే నవ్వటమా అంటే చెప్పింది, లేదయ్యా అది చిన్నప్పుడు పడిపోయింది, కింద పడిపోయినప్పుడు ఈ మూతి అంతా పగిలిపోతే ఆపరేషన్ చేశారు. ఇంకా అది ఎప్పుడు అలాగే ఉంటుంది, వేరే ఫీలింగ్ ఉండదు. ఏడుపు వచ్చేసిందండి. మళ్ళీ పిలిచి పద్మ అలాగే అంటదంటే ముఖంలో మళ్ళీ నవ్వు. వీళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా నవ్వు? మాకు ముందు చెప్పచ్చు కదా నవ్వు. ముఖంలో ఏముండలేదు చెప్పండి.
నాకు అనిపించింది ట్రూ క్రిస్టియన్, ఇది క్రైస్తవం అంటే. నిన్ను తిట్టినాను సంతోషంగా ఉండాలి. ఆ పాపకి ఆపరేషన్ అయింది కాబట్టి ఆ మూతి ఎలా ఉంటది, అలాగా ఆపరేషన్ అంతా సర్జరీ ప్లాస్టిక్ అయిపోయి నవ్వినట్టు ఉంటది, ఇలా ఉంటది అంతే. ఇక దానికి ఆ మూతికి ఆ ముఖానికి ఇంక వేరే ఫీలింగ్ రాదు. ఆ పాప చెప్పిందండి ఒక మాట, సార్ మీ పైకి ఇలా కనపడతాను, లోపల ఏడుస్తానే ఉంటాను సార్. నేను ఏడ్చినా నా బాధ ఇదేనండి, నా శాపం ఇదేనండి, ఏనండి నా జీవితం ఇదేనండి. నేను ఏడ్చినా నవ్వునట్టే ఉంటాను సార్, అది నా శాపం అయిపోయింది సార్. లేదమ్మా, అది నీ ఆశీర్వాదం. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్. మీ అమ్మ చెప్పింది కరెక్టే. ఈరోజు ప్రభు దగ్గర వాట్ ఈజ్ యువర్ బ్రాండ్, ఈ మాట నాకు భలే నచ్చింది. నేను నిజంగా ఒక వచనాన్ని నేను ఎంత టైం కానీ అది నాకు నచ్చలా. ఈ స్పెషల్ గురించి ఎన్నోసార్లు మనం చూసాము. ఏదో ఒక వర్షన్లో అండి, ప్యారలల్ బైబిల్ వర్షన్లో ఉంటుంది. ప్యారలల్ ఇంగ్లీష్ బైబిల్లో దాదాపు మనకు తెలుసు 250 బైబిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ వర్షన్స్. ఒక్క దాంట్లో ఉన్నట్టు ఇంకొక దాంట్లో ఉండదు. ఒక దాంట్లో నచ్చిందండి, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ జెంటైల్స్, దే ఆర్ బ్రాండెడ్ పీపుల్ అని వచ్చింది. ఏంటంట, ఏం పీపుల్? అది ఈరోజు ఒక మాట అడిగిన, నీ బ్రాండ్ ఏంటి? నీ బ్రాండ్ ఇంట్లో అదే ఇందాక మనం చదివాము కొరింథీ పత్రికలో. దేవుడు ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడంట, ప్రత్యేకతను. ఎక్కడ చదివారు మీరు అది ఇందాక? 1 కొరింథీ 12:11 చదవండి. ఇదండి, ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, ఏదో లేదనుకుంటున్నావు, కానీ నీలో ఉన్న ప్రత్యేకత ఎవరిలో లేదు తెలుసు, ఎవరిలో లేదు తెలుసా నీకు? అది ఒక గుర్తుపెట్టుకో అమ్మా, నీలో ఉన్న ప్రత్యేకతను బట్టి సంతోషించు, కానీ నీలో లేని విషయాన్ని బట్టి ఏం చేయకూడదు, బాధపడి. నేనున్నాను, నేను ఇంగ్లీష్ మాస్టర్ని, నాకు లెక్కలు రావని లెక్కల మాస్టర్ని చూసి బాధపడగలనా? హిందీ రాదని హిందీ మేడం చూసి బాధపడగలనా? సైన్స్ రాదని సైన్స్ టీచర్ని చూసి బాధపడగలనా? లేదు. ప్రభా, నాకు ఇచ్చిన సబ్జెక్టు, నాకు ఇచ్చిన టీచింగ్, నాకు ఇచ్చిన ఉద్యోగం ఇది, ఇందులో నేను ఎలా ఉండాలి? ఇందాక రామన్న చెప్పాడు, ఆయన ఒక సబ్జెక్ట్లో ప్రొఫెసర్, ఆ సబ్జెక్ట్లో ఆయన చెప్తాడు. ఏ సబ్జెక్ట్ అన్నది అనా? కంప్యూటర్స్. నా కంప్యూటర్ ఆన్ చేయటం కూడా రాదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను బట్టి ప్రభువును గణపరచాలి, వీళ్ళలాగా ప్రభువును స్తుతించాలి. కానీ ఈ ప్రత్యేకత నాలో లేదని వీడి దినాన్ని 2 పిల్లలు, ఆనందాన్ని వాళ్ళ పిల్లలు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. చెప్తా ఉంటే బాబు గురించి చెప్తున్నా, ఇది మ్యాథ్స్ లో ఏంటి టాప్ అన్నా అని చెప్తుంది చెల్లి. అవునా, ఓకే, ప్రత్యేకత ఉంది, కానీ ఈ అమ్మాయికి ఏం రాదు, మ్యాథ్స్ రాదు. ఇద్దరు అక్కడ ఉన్నారులే సండే స్కూల్, అందుకని చెప్తున్నాను. అప్పుడు ఆ పాప అంటుందన్నా, నేను మ్యాథ్స్లో వీకే కావచ్చు, నా తమ్ముడు కన్నా నాకు ఒక టాలెంట్ ఉందన్నా, నేను ఇంగ్లీష్లో టాప్ అన్నా అంది. అబ్బా, ఒక్కొక్కరిలో ఏముంది? ఆ ప్రత్యేకతను ఆధారం చేసుకొని మిగతా వాటిని జాగ్రత్తగా ఏం చేసుకోవాలి? చెప్పండి, మిగతా వాటిని ఏం చేసుకోవాలి? అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగాని ఇది నాకు లేదే, నేను ఇలా లేనే, ఈ జ్ఞానం నాకు లేదే, ఈ ఆరోగ్యం నాకు లేదే, ఈ చదువు నాకు లేదే, ఈ వాహనం నాకు లేదే, ఈ ఇల్లు నాకు లేదే, నువ్వు ఎప్పుడు బాధపడవద్దు. ఆ మాట ఎంత ప్రతి వానికి అంట ప్రత్యేకతను పంచిస్తున్నాడంటండి. ఏమిస్తున్నాడైనా? పంచిస్తున్నాడు. అందుకని ఈ రోజున ప్రభు బల్ల దగ్గర వాట్ ఈజ్ యువర్ బ్రాండ్, నీ బ్రాండ్ ఏంటి, నీ బ్రాండ్ ఏంటి? ఈ మధ్య వెళ్తా ఉంటే ఒకటి టీషర్ట్ మీద వెనకాల రాశాడు, ఇది నా బ్రాండ్ సార్ అని రాశాడు. బండి మీద వెళ్తుంటే ఇది బ్రాండ్ అంటే ఏం బ్రాండ్ అది? ఆ టీషర్ట్ కంపెనీ పేరు రాయలేదు, కానీ వెనకాల ఏమని రాశాడు, ఇది నా బ్రాండ్, ఇది నా బ్రాండ్ అని రాశాడు. ఇదేం బ్రాండ్ మరి? మన పక్కన ఉన్నారు వాళ్ళు కొత్త బ్రాండ్లు తెస్తున్నారంటే అండి, కొత్త బ్రాండ్ అదేదో పెట్టారండి. ఆ బ్రాండ్ పేరు కూడా పెద్దది పెట్టారు. కన్నా అంటున్నాడు, అన్న ఇంత దూరం వస్తావన్నా? ఎక్కడి నుంచి వస్తాడు తెలుసా? సింగ్ నగర్ నుంచి వస్తాడు. దాదాపు సింగ్ నగర్ నుంచి ఇక్కడికి ఒక 200 బార్ షాపులు దాటి వస్తాడు. ఎందుకన్నా ఇక్కడికే వస్తావంట? అన్న, ఇక్కడ మంచి బ్రాండ్ దొరికిందంట. ఇక్కడ దొరికిన బ్రాండ్లు ఎక్కడ? అరే, తాగుబోతులే ఒక ప్రత్యేకమైన బ్రాండ్, ప్రతి దాంట్లో ఒక బ్రాండ్ ఉంది. ప్రభు అడుగుతున్నాడు, నీ ఆత్మీయతలో నీ బ్రాండ్ ఏంటి? ఈరోజు మీకు చూపిస్తా. ద బ్రాండెడ్ పీపుల్ ఇన్ ద బైబిల్, వాళ్ళ బ్రాండ్ని చూసి ప్రపంచం ఉనికింది. ఇదేంటి మా బ్రాండ్ అన్నారు. అది ప్రత్యేకంగా. అందుకని ఈ లేవీలలో వీళ్ళు ఎవరంట? ప్రత్యేకించబడిన వారు. ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళు?
మొత్తం ఎంతమంది ఉన్నారు? ఆ పేర్లు చదవండి. కొంతమందికి నోరు తిరగదు పాపం, కష్టమే. 2, 3, 4, ఎంతమంది మొత్తం? ఎంతమంది ఉన్నారు వాళ్ళు? చెప్పండి అమ్మా. లెక్కలు ఎప్పుడు కూడా 2 ఆన్సర్లు వస్తాయి నాకు తెలుసు. అటు 7 అంటున్నారు, ఇటు 8 అంటున్నారు. అందుకైనా మంచిది, నేనే లెక్క పెట్టుకుంటాను. ఎంతంటే ఎంతమంది చదవండి, ఎంతమంది ఉన్నారు? యేషువ 1, ఎంతమంది? 8. దేనికి గుర్తంటే ప్రత్యేకత. లోకంలో అందరూ నశించిపోయినా దేవుడు 8 మందిని ప్రత్యేకించాడు. ఎవరు? నోవహు ఓడలో. 8 ఈజ్ నథింగ్ బట్ స్పెషాలిటీ. 7 అనేది పర్ఫెక్ట్ అయితే 8 ఏంటి? స్పెషాలిటీ. బ్రాండ్. ఈరోజు నేను కూడా బైబిల్లో మీకు 8 మంది బ్రాండెడ్ పీపుల్ని చూద్దాం. అంతకంటే ముందు ఈరోజు నీ బ్రాండ్ ఏంటి? నీ ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్కరికి ఏముంటుంది చెప్పండి? ఒక్కొక్కరికి ప్రత్యేకత ఉంటుందండి. ప్రత్యేకత ఉంటుంది. ఒక ఇంటికి వెళ్ళాము, వంట చేస్తున్న అక్క భోజనం పెట్టి, అన్నకు ఒక స్పెషాలిటీ ఉందన్న, ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమ్లెట్ వేయటంలో ప్రత్యేకత అంట ఆయనకి. ఏంటంట? ఆమ్లెట్ వేస్తాడంట. కొంతమంది టీ పెట్టడంలో ప్రత్యేకత ఉంటుంది అక్కోళ్ళకి. కొంతమందికి కాఫీ పెట్టడంలో ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది వంటల్లో ప్రత్యేకత ఉంటుంది. నిజమే. కొంతమందికి పాటలు పాడటంలో ప్రత్యేకత ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ వాయించడంలో ప్రత్యేకత ఉంటుంది. ప్రార్థన చేయటంలో ప్రత్యేకత ఉంటుంది. కన్నీరు కాల్చడంలో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి దాంట్లో ఏంటి చెప్పండి? ఒక ప్రత్యేకత. అయితే ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఆత్మీయంగా నీ ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేకత కూడా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేమో నెగిటివ్ బ్రాండ్ ప్రత్యేకత. అంటే ఇదేంటంటే ఉండకూడని ప్రత్యేకత. వాళ్ళకున్నంత కోపం ఎవరికి లేదండి. ఇలాంటి ప్రత్యేకత కాదు. రెండవది పాజిటివ్ బ్రాండ్. వాళ్ళకున్న తగ్గింపు ఇంకెవరికి లేదండి. వాళ్ళకున్న విధేయత ఎవరికి ఉండదండి. మా స్కూల్లో మా టీచర్లకు నా సంగతి తెలియదు. వాళ్ళ దగ్గర చాలా చేతులు కట్టుకొని ఉంటే పాపం విమలా మిస్ అంటది, వీడు చూడండి స్కూల్లోనే లేడంట నాలాంటి విధేయుడు. దేవుని కృప ఏంటంటే ఆమె ఎప్పుడు మా ఇంటి దగ్గరికి ఆ ఏరియాకి రాలా, వచ్చుంటే తెలిసిపోయేది. బ్రాండెడ్. అందుకని చూడండి, దేవుని వాక్యం నుంచి మనం చూస్తే కొద్దిమంది మనం చూసినప్పుడు వారి యొక్క ప్రత్యేకతలు. అందుకని యెహోషువ కూడా అంటాడు కదా, మీరేమన్నా చేసుకోండి అయ్యా. వాళ్ళు అంటున్నారు అదే, యెహోషువ నువ్వేంటయ్యా పాతకాలపు మనుషులాగా ఉన్నావు? అరే నోవాహు దినాలు పోయినాయి, ఆదాము దినాలు పోయినాయి, ఇస్సాకు, యాకోబు, మోషే దినాలు కూడా పోయినాయి. కొత్త దేవుళ్ళు వచ్చారు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. నువ్వేంటయ్యా ఇంకా ఆ పాత దేవుణ్ణి పట్టుకుంటావు? కొత్త దేవుళ్ళు వచ్చారు, దేవతలు వచ్చారు, వీళ్ళని ఆరాధించవచ్చుగా అంటే యెహోషువ ఏమన్నాడు? చదవద్దు కానీ యెహోషువ 24:15 మీ ఇష్టం అయ్యా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం. ఇది బ్రాండ్. అంటే ఇది మీ బ్రాండ్ ఏంటి? మా బ్రాండ్ దేవుడు. మా బ్రాండ్ చెప్పండి. మా బ్రాండ్ విశ్వాసం. బైబిల్లో ఇలాగున్న బ్రాండెడ్ పీపుల్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పేరు చెప్పగానే అది గుర్తు రావాలి. ఇప్పుడు నీ పేరు చెప్పగానే ఏ బ్రాండ్ గుర్తు వస్తుంది? ఏ బ్రాండ్ గుర్తు వస్తుంది? స్కూల్లో టీచర్స్ ఉంటారు, ఒక మాస్టర్ పేరు చెప్పగానే బ్రాండ్ గుర్తు వస్తుంది. అరే పలానా లెక్కల మాస్టర్ రా, ఇటు తిప్పి కొడతాడు రా, అర్థమవుతుందా? పలానా మేడం రా, జుట్టు పట్టుకొని కొడుతుందిరా. పలానా ఇంకొకసారి రా, వీపు మీద కొడతాడు రా. చూడండి, ఒక బ్రాండ్ అనేది ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఏంటి చెప్పండి? ఆ బ్రాండ్ తెలిసిపోతుంది. ఈరోజు ఒక మాట చెప్పిన, నీ పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుంది ఇతరులకి? పాజిటివా నెగిటివా? చూడండి, యాకోబు చూస్తే అంతకుముందు యాకోబు పేరు చెప్పగానే ఏం గుర్తొచ్చేది? అమ్మోవాడా. ఆ తర్వాత బ్రాండ్ ఏం చేసుకున్నాడు? అది ఈరోజు ఒక ఉదాహరణ చెప్పండి. నీకు సరైన బ్రాండ్ లేకపోయినా, ఇందాక అన్నదే చెప్పాడు, ఆయన రీప్లేస్ చేసే దేవుడంట. ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లు చేస్తాడు. దుఃఖం ఏమైపోద్ది? రీప్లేసింగ్, సంతోషం అయిపోద్ది. ఓటం ఏమైపోద్ది? గెలిపోయిపోతుంది. బాధ ఏమైపోద్ది?
సంతోషం అయిపోతుంది, అనారోగ్యం ఏమైపోతుంది ఆరోగ్యం, చీకటి వెలుగు, మరణము జీవము, నరకము పరలోకాన్ని. ఇన్ని రీప్లేస్ చేసిన దేవుడు నీ జీవితాన్ని రీప్లేస్ చేయలేడా? నీ పరిస్థితి రీప్లేస్ చేయలేడా? నీ బాధలు రీప్లేస్ చేయలేడా? నీ కష్టాన్ని రీప్లేస్ చేయలేడా? ఆయన రీప్లేస్ చేసే దేవుడు, రీప్లేస్ చేసేది. ఈరోజున ప్రియులారా, ద బ్రాండ్ అనే అనుభవంలో బైబిల్ ఇక్కడ సమయం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ సమయం ఉండదు. కొద్ది సమయంలో ఎక్కువ వర్తమానం మనం వినాలి. మొట్టమొదట ఆ పేరు చెప్పగానే ఆ బ్రాండ్ వచ్చే ఉదాహరణ నేను మీకు చెప్తాను, మీరే చెప్పేస్తారు. అంటే దానికి మీకు వాక్యంలోకి తీసుకురావడానికి చెప్తున్నా. ఒక పర్సన్ చెప్పగానే ఆ బ్రాండ్ చెప్పేస్తారు. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను, ఒక పేరు చెప్తాను, ఆయన బ్రాండ్ మీరు చెప్పేయాలి. ఉదాహరణకు యోసేపు అనగానే పక్కన ఏముంటది? అది చెప్పండి. అది బ్రాండ్. అది యోసేపు అనగానే ఎవరు? ఫలించే కొమ్మ కదా ఆయన, ఇది బ్రాండ్ అనమాట. అది మోషే డాష్ ఇల్లంతట్లో, అది బ్రాండ్, అది బ్రాండ్. ఇదండి. ఇట్లాగా ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఏం గుర్తు రావాలి? నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి. అయితే నెగిటివ్గా ఏమున్నాయో వాళ్ళ దగ్గర తీసివేసుకోవాలి. అవును ప్రభువా, కొన్నిసార్లు నా పేరు చెప్పగానే అవును నేను అలా జీవించాను, అలా ప్రవర్తించాను, ఇంకా అదే ఉంది ప్రభువా, నేనేం చేస్తాను? ఇప్పుడు మారిపోతాను. బ్రాండ్ మారిపోయింది. చూడండి, ఆ ప్రధానమంత్రి గారు బ్రాండ్ ఒకప్పుడు ఏంటైన బ్రాండ్ చెప్పండి? ఆ టీ స్టాల్. కానీ ఇప్పుడు ఆయన ఏమైపోయింది? బ్రాండ్ ఏమైపోయింది? మార్చేసుకున్నాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం నీ బ్రాండ్ మార్చేయగలదు. నీకేది రాదో అది ఇవ్వగలదు, ఏది లేదో అది చేయగలదు. చూడండి, అందుకని బైబిల్లో కొంతమంది జీవితాలను మనం చూస్తూ మొట్టమొదట నోవా జీవితంలో నోవాని అడిగితే, ప్రభువా నోవా యొక్క బ్రాండ్ ఏంటి అని చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. భూలోకంలో బ్రాండ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాండ్ అంటే ఏ స్పెషల్ థింగ్ విచ్ ఈస్ అగైనెస్ట్ ఆల్ థింగ్స్. ఒక ముఖ్యమైనది మిగతా అన్నిటికీ వ్యతిరేకమైనదే బ్రాండ్ అంటే. ఇప్పుడు ఆ దినాల్లో ప్రజలందరూ పాపం చేస్తున్నారు, అందరూ దేవుని దృష్టికి వాళ్ళు కోపము ఉగ్రత పాలవుతున్నారు. అందరిని చంపేయాలనుకున్నాడు. వెతుకుతూ ఉంటే ఏం కనపడింది? ఇప్పుడు మీరు కూడా వెళ్తారు, షాప్కి వెళ్ళి ఎదుగుతూ ఉంటారు. దేనికోసం ఎదుగుతారు? బ్రాండ్. చెప్పులు ఆ బ్రాండే కావాలి. ఏ కేసీ అది? వీకేసీయా జేకేసీయా? చూసారా, చెప్పేశారు, ఆ బ్రాండే కావాలి. అలాగే బట్టల్లో కూడా యవనస్తులు ఉన్నారు. ఏ బ్రాండ్ అండి? ఏంటంటే అది ఏంటది? ఏంటి ఆ షర్ట్ ఏంటి? ఇప్పుడు అంతా కూడా బ్రాండ్ అన్న. ఏంటది? రకరకాలైనవి వచ్చేస్తున్నాయి. నువ్వు వెళ్ళావంటే ఆ బ్రాండ్ కోసం వెతుకుతావు ప్రతిదీ. అంటే చిన్న దాంట్లో కూడా ఉప్పు కూడా ఏంటంటే, ఉప్పు కూడా ఏ సాల్ట్ కావాలంట? టాటానే కావాలి. నీళ్ళు కూడా ఏం కావాలి? కిన్లే, ఏదోలే ఫోన్లే అని లేదు ఇక. అంటే ఎందుకు ప్రతి విషయంలోనూ ఇంత బ్రాండ్ ఫాలో అవుతున్నప్పుడు ఎందుకు ఆత్మీయతలు అడ్జస్ట్ అయిపోతున్నావు? అది దేవుని యొక్క బాధ. నాకు అది లేకపోయినా పర్లేదులే ప్రభు, ఆత్మీయత లేకపోయినా పర్వాలా, ఆ విశ్వాసం లేకపోయినా పర్వాలా, ఆ విజయం లేకపోయినా పర్వాలా, నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. దేవుడు నీకు ఇస్తాడు. అదే అన్న, ప్రతి వానికి ఆ ప్రత్యేకతనంట కొలిచి పంచిస్తాడు. పంచిస్తాడు. ఏం కావాలి? నాకు బాగా గుర్తొస్తున్నా, ఇంటి దగ్గర ఒక అంకులు ఉండేవాడు. నీకేం కావాలి? ఆయన మతి సిమతం ఇచ్చేస్తుంది. బాగా చదువుకొని ఏం కావాలరా? నువ్వు రారా, ఏం కావాలి నీకు? ఏమి ఇమ్మంటావు అనేవాడు. ఆయన చాక్లెట్ ఇస్తాడని మేము వెళ్తే పేపర్ పెన్ ఇప్పుడు ఉండేది ఆయన దగ్గర. నీకేం ఇవ్వాలరా? ఏం రాసి ఇవ్వాలరా అనేవాడు. బస్ స్టాండ్ రాసినా, రైల్వే స్టేషన్ రాసినా, నేను ఎయిర్పోర్ట్ అడిగానండి, రాసిచ్చాడు పేపర్ మీద. ఏడో పడిపోయింది అది. ఆయన అనేవాడు, నీకు రాసిస్తాను అని రాసిచ్చేసేవాడు. అది ఆత్మీయంగా చూస్తే దేవుడు మనల్ని పిలిచంటున్నాడు, నీకేం కావాలా? రాసిస్తా. జ్ఞానం కావాలా? చదువు కావాలా? ఆరోగ్యం కావాలా? నెమ్మది కావాలా? వివాహం కావాలా? బిడ్డలు కావాలా? ఉద్యోగం కావాలా? ఆశీర్వాదం రాసిస్తా. దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు.
నోవాహు ఎలాంటి వాడంట? 6:8 చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. మొట్టమొదటి మీకు బాగా గుర్తుంటానికి ఈ బ్రాండ్ అనేవన్నీ కూడా ఎఫ్ అనే మాటతో చెప్తాం. మీకు వాక్యం ఒకసారి వింటే అది ఎప్పుడు గుర్తుండాలి మీ జీవితాల్లో. అది మా బాధ. ఎందుకంటే ఒక్కసారి చెప్పిన వర్తమానం ఎన్ని సంవత్సరాలైనా రిపీట్ చేసేంత టైం మనకు ఉండదు. కాబట్టి మొట్టమొదట నోవాహు నీ బ్రాండ్ ఏంటంటే, అయితే నోవాహు యెహోవా దృష్టికి, ఇంగ్లీష్లో ఎంత బాగుందంటే, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఫేవర్. ఏ బ్రాండ్ అంట? బ్రాండ్ ఆఫ్ ఫేవర్. ఈ కృప పొందే అనుభవం. అందరి మీద కోపం ఉంటది, అందరి మీద అసూయ ఉంటది, నీ మీద ఏముండాలి చెప్పండి? అబ్బా ఎంత బాగుందండి. అన్నాజీ సార్ అని ఉండేవాళ్ళు మా స్కూల్లో. అన్నాజీ సార్ అని అందరిని కొట్టేవాడండి. అందరూ లెక్కలు తప్పు చేసేవాళ్ళు, నేను కూడా అందరిని కొట్టేవాడు, కానీ నన్ను కొట్టేవాడు కాదు. మరి ఎందుకో తెలిసేది కాదండి. ఇప్పటికి ఆ సార్ అందుకని పేరు మర్చిపోవాలా నేను. ముస్తాబాద్లో ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ముస్తాబాద్ నుంచి వచ్చేవాడు అన్నాజీ సార్. ఒకసారి ఒక మేడం అడిగారు, ఏంటి సార్ వాడు ఏమన్నా మీ చుట్టమా ఏంటో అని కొట్టరు, అందరిని కొడతారుగా మీరు మార్కులు తగ్గితే అంటే, ఆయన అనేవాడంట, ఎందుకో మేడం అని కొట్టబుద్ధి కాదనేవాడంట. అమ్మయ్య కృప పొందాను ఆయన దృష్టికి. ఈరోజు దేవుని దృష్టికి కృప పొందుతున్నావా? బ్రాండ్ ఆఫ్ ఫేవర్, కృప పొందాలి. అదే చెప్తున్నా, యుద్ధాలు జరుగుతున్నాయి లోకంలో, భయంకరమైన పరిస్థితులు, మరణాలు. కానీ నువ్వు దేవుని దృష్టికి కృప పొందితే ఎవ్వరు ఎలా ఉన్నా నేను ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పుడు అన్నీ ఏమైపోయినాయి? ప్రైజెస్ ఏమైపోయినాయి? హైక్ అయిపోయినాయి అండి. మొన్న ఒక అన్న చెప్తున్నాడు, అన్ని రేట్లు పెరుగుతుంటే ఆడు కూడా బొడ్డోడు అటు ఇటు చూశాడంట. నానా డబ్బులు ఇవ్వండి, పాకెట్ మనీ ఇస్తే ఏంది నాన్న అన్ని రేట్లు పెరిగినాయి అంటాడు. ఏంటి అసలు యుద్ధం చూడు నానా, ఏంటి నువ్వేంటి 10 రూపాయలు ఇస్తున్నావు 100 అంటున్నాడంట. ఒరే యుద్ధానికి, గ్యాస్ రేట్లు పెరగటానికి నువ్వు అడగటానికి ఏమన్నా తేడా? ఏమన్నా అసలు అవకాశం ఉందంటే లేదు నాన్న, పెంచాలి, పెంచు, 10 కుదరదు అంటున్నాడంట. పిల్లలు కూడా పాకెట్ మనీ ఏం చేస్తున్నారు? పెంచుతున్నారు. మరి విశ్వాసం పెరగట్లా, ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మీయత పెరగట్లా, ప్రేమ పెరగట్లా, నమ్మకత్వం పెరగట్లా, ప్రార్థన పెరగట్లా, కన్నీరు పెరగట్లా, యథార్థత పెరగట్లా, ప్రయాస పెరగట్లా. అందుకని తిమోతి గురించి పౌలు అంటాడు, అతని వంటి వాడు ఒక్కడు కూడా నా దగ్గర లేడు. యోబు గురించి ప్రభు అంటాడు, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడును లేడు. హోషే అనే రాజు గురించి చెప్తారు, భూ రాజుల్లో అతను ముందు గాని అతని తర్వాత గాని అతని వంటి వాడే. ఇదండి ఈ ప్రత్యేకత, ఈ బ్రాండ్ మనం కలిగి ఉండాలండి. ఈ బ్రాండ్ చదవండి, ఆ మాట చదవండి, ఎంత బాగుంటుందండి. చదవండి ఒక మాట, యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యోబు 2:3. అందుకు యెహోవా యోబు సంగతి ఆలోచించుతువా, అతడు యథార్థవంతుడును. ఇదండి, దిస్ ఈజ్ ద బ్రాండ్. బ్రాండ్ అంటే ఏంటి, అర్థం ఏంటి చెప్పండి? అతని వంటి వాడు లేడు. అరే మనుషులేమో దేవునికి బ్రాండ్ ఇచ్చి, ప్రభువా దేవతల్లో నీ వంటి వాడు లేడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మానీయుడవు, నీకు సాటి అయిన వాడు లేడని చెప్తుంటే, దేవుడే అన్నాడు లేదు లేదు భూమి మీద నీలాంటి వాడు. ఈరోజు బ్రాండ్ అంటే అమ్మ, దేవునికి ఎలాంటి బ్రాండ్ ఉందో మనం అలాంటి బ్రాండ్ కలిగి ఉండాలి. పరలోకంలో ఆయన బ్రాండ్ వేరు, అలాంటి దేవుడు లేడు. భూలోకంలో కూడా దేవుని చేత మనం చెప్పుకోవాలంట. యోబు గురించి చెప్తున్నాడు, అతని వంటి వాడు. అబ్బా ఇదండి బ్రాండ్ అంటే. ఇంకో మాట చదవండి, మాట ఆ మాట చెప్తా ఉంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీ 2:20. ఫిలిప్పీ 2:20. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతన్ని వంటి వాడు ఎవడు. ఇదేంటి బ్రాండ్ అంటే. ఈరోజు మాట నేను అదే చెప్తున్నాను. నీ పేరు చెప్పగానే ఈరోజు నువ్వు బల్ల దగ్గర పరీక్షించుకొని ప్రార్థించుకోవాల్సింది ఏంటంటే, నీ పేరు చెప్పగానే ఒక బ్రాండ్ గుర్తు రావాలి.
అది నీ లక్ష్యం అవ్వాలి. ఇందాక అదే చెప్పా, ఆ అమ్మాయి ఎంత తిట్టినా ఏం చేసేది? నవ్వుతా ఉండేది. ఎంత కోపడినా నవ్వుతా ఉండేది. చివరి కొట్టినా నవ్వుతానే ఉండేది. కారణం ఏంటంటే అది ఆమె బ్రాండ్. ఇది నా బ్రాండ్. మీరు ఎన్నైనా తిట్టుకోండి, నిన్నైనా కొట్టుకోండి, నీ కోపం రాదా? నీకు బాధ రాదా? నీకు తిట్టాలనిపించదా? నీకు అసహ్యం రాదా? ఇది నా బ్రాండ్. కాబట్టి ఈరోజు వర్తమానంలో వారు బ్రాండెడ్ పీపుల్ అంటండి. వారు ప్రభుని స్తుతిస్తున్నారు. రోజున బ్రాండెడ్ వాళ్ళు కావాలి. కొన్నిసార్లు బ్రాండ్లు ఎలా ఉంటాయి అంటే నిజమైన బ్రాండ్ లాగే కనపడిద్ది. నిజమైన అది బీసెంట్ రోడ్లో మా ఫ్రెండ్ ఒకడు కొనుక్కొచ్చాడు. ఎంత 250 రూపాయల చెప్పులు, బాటా చెప్పులు 250కి వచ్చినాయి. అంటే బాటా లాంటి కలరే, అదే బ్రౌనిష్, అదే మోడలు 250కి వచ్చినాయి. సరే అని చెప్పాను. ఒకసారి బాటా షాప్కి వెళ్ళి ఇస్తే 2500 చెప్తున్నాడు. ఏమండి 250 అనండి, భలే వాళ్ళు బాటా ఎందుకు ఇస్తారండి అన్నాడు. కావాలంటే చూడండి అంటే అదే మోడల్లో రాశారు, కానీ జాగ్రత్తగా అప్పుడు చదివాను మేము, అది బాటా కాదు బాలా అంట. ఓరు నాయన. అప్పుడు అన్నాడు, సార్ ఇది బ్రాండ్ సార్, ఇది బ్రాండెడ్ కాదు సార్. నేను చదవాలా? మేము అట్టగే ఉండి చూసేసరికి ఎట్ట కనపడుతుంది. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కూడా కొన్ని వస్తాయండి, కొన్ని వస్తాయి. అది అలాగే ఉంటుంది, ఆ మాల్లో ఉంటుంది, కానీ కొంచెం ఒక్క వర్డ్, ఒక్క లెటర్ తప్పు ఉంటుంది. మనం అది ఎందుకు చూస్తాం? అదే తాగుతాం, అదే తీసుకుంటాం, అదే కొంటాం. ఈరోజు ఒకటే చెప్తున్నా, నువ్వు ఎందుకు ఆత్మీయంగా ఒక బ్రాండ్ తీసుకో. ప్రతి దానికి ఒక బ్రాండ్ కావాలి. అదే చెప్పా, చెప్పుల్లో ఆ బ్రాండ్ లేకపోతే ఎవరు వాడరు, బట్టల్లో ఆ బ్రాండ్ లేకపోతే వాడవు, వస్తువుల్లో ఆ బ్రాండ్ లేకపోతే వాడవు, కారులో ఆ బ్రాండ్ లేకపోతే వాడము. ఆత్మీయతలోని బ్రాండ్ అండి. ఇప్పుడు చూడు, మసాలాలో కూడా ఏం కావాలి అక్కోళ్ళకి? అది చూసారు, అన్నోళ్ళు కూడా చెప్పేశారు. ఎంటీఆరే ఇంకేముంటా, ఏమన్నారు వద్దా? లేదన్నా మాకు ఎంటీఆర్ మసాలాలో కావాలి. అది చిన్న మసాలాలో కూడా ఎంత బ్రాండ్ ఉపయోగిస్తుంటే ఆత్మీయతలో నీకు బ్రాండ్ వద్దా? అడ్జస్ట్ అయిపోతున్నావు. అందుకనే అతని వంటి వాడు ఒకడును లేడు. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు నేను చెప్తున్నాను, 7 గురించి చెప్పే ముందు ఈ బ్రాండ్ అంటే ఆ సాక్ష్యాన్ని మనం పొందాలి. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనంలో యోషియా అనే రాజు గురించి చెప్తూ 2వ రాజులు 23:25 చదవండి. పూర్వమున్న రాజులలో అతని వలె ఇదండి, ఇది బ్రాండ్ అంటే. ఇలా చెప్పగలగాలన్నా అలాంటి లేరు, నాకు తెలుసన్నా, నేను చెప్తున్నానన్నా. నీ బ్రాండ్ ఏంటి? అందుకని ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు ఏం చూస్తారు? వాళ్ళు బ్రాండ్ చూస్తారు, అడుగుతారు ఏంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడు. స్కూల్లో అడుగుతారు, చదువుకున్న కాలేజీలో అడుగుతారు, యూనివర్సిటీలో అడుగుతారు, ఇంటి దగ్గర అడుగుతారు, చుట్టుపక్కల అడుగుతారు, చుట్టాల్లో అడుగుతారు. ఏంటిది అందరు రిపోర్ట్ ఇవ్వాలి. ఓ పర్లేదండి, ఈ వ్యక్తి ఓకే అని ముద్ర ఇస్తేనే అతనికి ఏమిస్తారు? ఉద్యోగం. మరి దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే, దేవుడు ఏదన్నా చేయాలంటే బ్రాండ్ ఎలా ఉంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:20లో కూడా చదవదులే గాని, మీ విషయమై నిజముగా చింతించువాడు అతడే, అతని వంటి వాడు ఒకడు నా యొద్ద. 1 సమూయేలు 10:24లో సౌలు గురించి అతని వంటి వాడు ఇంకొకడు లేడు. ఈరోజు నీ గురించి చెప్పగలరా? ఇవన్నీ చదివించట్లేదుగా నేను, అంటే ఈ వాక్యానికి మీకు బాగా అర్థమవటానికి చెప్తున్నా. బ్రాండ్ అంటే ఇది. 2 రకాల బ్రాండ్లు. నెగిటివ్ బ్రాండ్ వద్దు. నీ పేరు చెప్పగానే ఓహో ఆ సిస్టరా ఎప్పుడు కోపమేనండి, ఆ బ్రదరా ఎప్పుడు నిద్రపోవటమేనండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో బ్రాండ్ ఉంటుంది. కొంతమంది తినే విషయాల్లో బ్రాండ్ స్పెషాలిటీ ఉంటుంది, కొంతమంది నిద్రపోయే విషయంలో బ్రాండ్ ఉంటుంది, కొంతమంది పోట్లాటల్లో వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ విషయాలను వదిలేసి ప్రభు బల్ల దగ్గర ఈ లేవీలైన 8 మంది ఎలా ఉన్నారు? దే ఆర్ బ్రాండెడ్ బిలీవర్స్. ఈరోజు కావాల్సిన దేవునికి బ్రాండెడ్ బిలీవర్ కావాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు, బ్రాండెడ్ బిలీవర్ కావాలి. బ్రాండెడ్ బిలీవర్. ప్రతిదీ కూడా ఒక బ్రాండ్. మీకు తెలుసో లేదు, ఒకప్పుడు
ఒక హోటల్ కోసం మద్రాసు నుంచి ఒక ట్రైన్ ఉండేది తెలుసా మీకు? టిఫిన్ కోసం ఒక ట్రైన్ ఉండేది. దాన్ని టిఫిన్ ట్రైన్ అని పిలిచేవాళ్ళంట. పాత అన్నోళ్ళు చెప్తారు, విజయవాడలో ఉండేవాళ్ళు. ఏ ట్రైన్ అంట? టిఫిన్ ట్రైన్. టిఫిన్ కోసం ఒక ట్రైనా? అక్కడ ఎప్పుడు ఎక్కాలో తెలుసా? ఎప్పుడో రాత్రి ఎక్కితే ఉదయానికి ఇక్కడ దిగితే టిఫిన్ చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి సాయంత్రం వెళ్ళేవాళ్ళు. రైల్వే వాళ్ళకి తెలుస్తుంది టిఫిన్ ట్రైన్ అని దేన్ని అంటారో తెలుసా? దేన్ని అంటారు? పినాకిని. టిఫిన్ ట్రైన్. అందుకని పినాకిని చాలా అసలు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఉండేది రైల్వే చరిత్రలు ఎప్పటికదే. ఏంటి టిఫిన్ ట్రైన్ అంటే? మద్రాసులో సినిమా యాక్టర్లందరూ ఎక్కేవాళ్ళు. కారణం ఒక బ్రాండ్ ఉంది. టిఫిన్ ఎక్కడికి వెళ్ళి చేయాలి? విజయవాడలోనే చేయాలి. ఎక్కడ చేయాలి? ఏ హోటల్ చెప్పండి? ఏ హోటల్? అది కరెక్ట్, బాబాయ్ హోటల్. కనీసం వారానికి ఒక్కసారన్న వాళ్ళు టిఫిన్ కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటండి. ఎవరెవరు? సినిమా యాక్టర్లు మద్రాసు నుంచి. ఏంటి కారణం అంటే వాళ్ళు అన్నారయ్యా, మా టిఫిన్ బ్రాండ్ అలాంటిదయ్యా. ఆ మధ్య మేము వెళ్ళాము. ఒకసారి అందరూ అంటున్నారు కదా అని చెప్పి మేము కూడా వెళ్ళాము. కొంతమంది బ్రదర్స్ మేము వెళ్ళి అక్కడ ఏంటంటే, అరే ఏం బాగలా, వీళ్ళకేం రోగం వచ్చింది, అక్కడి నుంచి రామారావు గారు వచ్చారంట, నాగేశ్వరరావు ఫోటోలు కూడా ఉన్నాయి అక్కడ. అప్పుడు వచ్చింది టిఫిన్ చేసి అన్ని పేపర్లు అన్నీ అక్కడ ఉన్నాయి, అన్ని పెట్టారు పెద్ద అన్ని కూడా. మీరు ఎప్పుడైనా చూడండి గాంధీనగర్లో కరీం హోటల్ పక్కన యువతలే ఉంటది బాబాయ్ హోటల్. అరే వీళ్ళు ఎట్టొచ్చారు, ఏంటి మాకే టిఫిన్ అంటున్నాం. సర్లే ఇప్పుడు నోరు బాగలేదేమో ఇంకోసారి అప్పుడు టేస్ట్ బాలా. అప్పుడు ఆయన్ని అడిగాం, పెద్ద ఆయన ఉంటే, అవ్వండి ఏంటి సంగతి అంటే, మీరు ఉన్నారంటే నేను అప్పటి నుంచి ఉన్నానండి. రామారావు గారికి, సావిత్రి గారికి, వీళ్ళందరికీ నేనే టిఫిన్ ఇచ్చేవాడిని. నాగేశ్వరరావు గారు అయితే సాంబార్ ఇడ్లీ తప్ప ఏం తినేవాడు కాదు. మరి ఏంటండి ఇంతగా వాళ్ళు ఇంత బ్రాండెడ్ అంటున్నారు మీరు, మరి అంత టేస్ట్ ఉంది, మీరు ఇప్పుడు ఎందుకు ఇలా ఉందంటే, ఆయన పక్కకు పిలిచి చెప్తున్నాడయ్యా, అప్పుడు అది బాబాయ్ హోటల్, ఇప్పుడు బాబాయ్ లేదు, వాళ్ళ అబ్బాయి హోటల్ లేదు. వీడంతా కల్తీయే, వీడంతా ఏం చేస్తాడు? బాబాయ్ బ్రాండ్. అందుకని ఏం పేరు పెట్టాలి ఇప్పుడు దానికి? అబ్బాయి హోటల్ అని పెట్టాలి. బాబాయ్ అంత నమ్మకంగా ఎవరు లేరు, అబ్బాయి లేడు. ఆత్మీయ జీవితంలో కూడా నీ తల్లిదండ్రులు ఉన్నంత విశ్వాసం నీలో ఉందా చెప్పు? నీ తల్లికి ఉన్నంత ప్రార్థన వచ్చిందా నీకు? నీ తండ్రికి ఉన్నంత నమ్మకత్వం, భక్తి నీకు వచ్చిందా? లేదు. ఈ బ్రాండ్ ఉండట్లేదండి. గాడ్ డిమాండ్స్ బ్రాండెడ్ బిలీవర్స్. ఈ చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి, ఇక కరువులు స్టార్ట్ అయిపోతున్నాయి. దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడు, దాన్ని ఎవరు క్లోజ్ చేయలేరు. మరణాలు పెరిగిపోతున్నాయి, కరువులు వచ్చేస్తున్నాయి. ఇలాంటి దినాల్లో దేవుడు వెతుకుతున్నాడు బ్రాండెడ్ బిలీవర్స్ ఎవరున్నారు, వాళ్ళని దీవించాలని, వాళ్ళని వాడుకోవాలని, వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని యెహోవా కన్నులు భూమి అంతటా ఏం చేస్తున్నాయి? ఈ బ్రాండెడ్ వాళ్ళ కోసం సంచరిస్తున్నాయి. నువ్వు కూడా షాప్కి వెళ్తే ఆ బ్రాండే వెతుకుతావు. ఆ బ్రాండ్ లేకపోతే బ్రదర్ అన్నాడు, బట్టలు కొంటాం, బట్టలు ఇప్పిస్తాం మీకంటే, అక్క బ్రాండ్ ఎక్కడ నాకు దొరకవు, ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకదు, నేను ఆ బ్రాండే వాడతా. మీరు ఎక్కడ దొరికింది అంటే, ఇక్కడ కాదు అక్క, లండన్ వెళ్ళి తీసుకోవాలంట. ఇప్పుడు లండన్ టికెట్లు డబ్బులు ఇచ్చి, అని ఫ్లైట్ డబ్బులు ఇచ్చి, బట్టలకు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా? లోక సంబంధమైన బ్రాండ్లో అంత నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మరి ఆత్మీయతలో ఎందుకు? ఏ సహవాసమైనా పర్లేదులేండి, ఏ మందిరమైనా పర్లేదులేండి, ఏ వాక్యమైనా పర్లేదులేండి, ఏ పాటలైనా పర్లేదులేండి. దైవజనుడు అది ఒప్పుకునేవాడు కాదండి. మాట చెప్పిన దేవుని మహిమార్థం ఎవరు బాధపడొద్దు. కానీ హెబ్రోన్ ఫెలోషిప్ అంటే ప్రజల్లో ఉన్న ఒక గుర్తింపు ఏంటో తెలుసా? ఇది బ్రాండ్. మా చుట్టాలు బాగుండేది, ఆమెలు సిఎస్ఐలో వాళ్ళు పెద్దలు, డీకన్స్, వాళ్ళ హస్బెండ్ సరే అడిగింది, బాబు ఏ చర్చికి వెళ్తావు అని చదువుకున్న దినాల్లో. పెద్దమ్మా నేను హెబ్రోన్కి వెళ్తాను విజయవాడ. మీది బ్రాండ్ అయ్యా, మీది బ్రాండ్. అవ్వ ఎంత నచ్చిందా నాకు, మీది బ్రాండ్ అయ్యా. దైవజనుడు అలాంటి బ్రాండెడ్ విషయాలన్నింటినీ మనకు నేర్పించాడు. అది బ్రాండెడ్ క్రమం, బ్రాండెడ్ దర్శనం, బ్రాండెడ్ వాక్యం.
అంతా కూడా అదే అపోస్తుల కాలం 2:42 బిలీవర్స్ బ్రాండ్ అంటారు. ఆ నాలుగింతల బోధే ఉంటుంది మనకి. అపోస్తుల బోధ, సవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇది బ్రాండ్ అంటే. ప్రియులారా, ఇది పోయిందండి. మనతని వంటి వాడు ఒకడును వారు లేవీలలో ప్రత్యేకించి మొట్టమొదట. అందుకని ఇప్పుడు నేను ఒక వాక్యంలోకి వచ్చేస్తాను. మీకు ఇంకా ఫౌండేషన్ పడిపోయిందంటే మీకు అర్థమైపోద్ది. చిన్న చెప్పిన మొట్టమొదటి బ్రాండ్ ఏంటంటే ద బ్రాండ్ ఆఫ్ ఫేవర్. కృప పొందినవాడు ఎవరయ్యా? ఇది పిల్లలు చెప్పేస్తారు. పోయిన సండే స్కూల్లో పోయిన వారం కాదు అదే మా పిల్లలకి నోవాహు గురించి. రక్షింపబడింది ఎవరు? నోవాహు. అందరూ చనిపోయినా వాళ్ళలో ప్రవేశించింది ఎవరు? నోవాహు. ఓడ కట్టింది ఎవరు? ఏంటి బ్రాండ్ అంటే? అసలు అర్థం ఏంటంటే, అప్పుడు వర్షాలు ఉన్నాయా ఎప్పుడన్నా? చెప్పండి అమ్మా. వర్షం అంటే తెలుసా? భూమి మీద తెలియదు. అంత పెద్ద పెద్ద వర్షాలు, ప్రళయాలు తెలియదు. అయినా ఏం చేశాడు? నమ్మాడు అండి. అదే అంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో గొప్ప మాట. 11:7 చదవండి. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు, అది ఈ మాట నాకు ఇష్టం, అది వరకు చూడని సంగతులు అంటండి. అంతకుముందు జలప్రలయం వచ్చిందా? అంతకుముందు కొండలు మునిగిపోయియా? మా వాళ్ళు కూడా అదే అనుకున్నారు. మన దాకా ఏంది పాయకపురం అంటే తక్కువ అంచనా వేస్తున్నారు, సింగనగర్ అంటే ఏమనుకున్నారు? సెంట్రల్ నియోజకవర్గం అన్నారు. సడన్ గా పక్కనే ఉన్న బడుగురిని మర్చిపోయారు. మొత్తం ఏమైంది చెప్పండి? వారం రోజులు ముంచెత్తే పాయకపురం ఏముందిలే, సింగనగర్దే ఉందిలే ఇప్పుడు తెలుస్తుంది. కానీ నోవాహు తెలియదు. అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడి భయభక్తులు కలిగి వాడై, దిస్ ఈజ్ యువర్ బ్రాండ్. ఇది బ్రాండ్ అన్నాడు. బ్రాండ్ ఆఫ్ ఫేవర్. దేవుని దృష్టికి కృప పొందు. అందరు ఎలా ఉన్నారు, నువ్వు అలా ఉండొద్దు. కాలేజీలో అందరు లోకానుసారంగా ఉన్నారు, నువ్వు అలా ఉండొద్దు. అందరు ఆ విషయాలు మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడొద్దు. నీ బ్రాండ్ వేరు. వాళ్ళ సినిమాల గురించి మాట్లాడితే నువ్వు సైలెంట్గా ఉండు. వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా, నువ్వు సైలెంట్గా ఉండు. నీ బ్రాండ్ ఏంటి? వినటమే, ఊరిక ఉండటమే, మౌనంగా ఉండటమే నీ బ్రాండ్. వాళ్ళు తిడతారు, నువ్వు మౌనంగా ఉండు, అది నీ బ్రాండ్. వాళ్ళు కొడతారు, నువ్వేం చేయమాక, అది నీ బ్రాండ్. వాళ్ళు మోసం చేస్తారు, నువ్వేం చేయమాక, అది బ్రాండ్. వాళ్ళు కీడు చేస్తారు, నువ్వు మేలే చెయ్యి, ఇది నీ బ్రాండ్. ద బ్రాండ్ ఆఫ్ ఫేవర్. నోవాహు. రెండో వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు చెప్పగానే దేవునికి స్నేహితుడని పేరు వచ్చిందంటండి. అది చెప్పానుగా, పేరు చెప్తే బ్రాండ్ చెప్తారు, బ్రాండ్ చెప్తే పేరు చెప్తారు. మీరు పక్కన వాళ్ళు కూడా అట్టగే చెప్తారు. ప్రియులారా, ఏ బ్రాండ్ అది? ద బ్రాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. దేవునికి ఏమైపోయాడు? స్నేహితుడు. ఇదండి, దేవునితో నువ్వు స్నేహం చేయాలి. ఎవరున్నా లేకపోయినా దేవుడు నీతో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. మనుషులు దూరం అవుతున్నారు అని నువ్వు బాధపడొద్దు, కానీ ఇప్పుడు కూడా దేవుడు నీకు దగ్గర అవుతాడు. మనుషులు దూరం అయ్యే కొద్దీ దేవుడు నీకు దగ్గర అవుతాడు. ఆయన నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు. చూడండి, అబ్రహాం గురించి ఆ మాట చూస్తే యాకోబు పత్రిక 2:23 యాకోబు చక్కగా మాట చెప్పాడు. 2:23. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది రెండోది బ్రాండ్ ఏంటంటే ద బ్రాండ్ ఆఫ్ ఫేవర్ అనగానే ఎవరి పేరు చెప్పాలి? నోవాహు. రెండోది ద బ్రాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఎవరు? ఆశ్చర్యం ఏంటండి, దేవుడికి కూడా స్నేహితుడు ఉంటాడా? దేవుడు కూడా స్నేహం చేస్తాడా? అంటే అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అబ్రహాం. ఈరోజు మనలో ఉందా? అనేకులు సిలువకు శత్రువులుగా. దేవునికి శత్రువు అవటం ఈజీయే, కానీ స్నేహితులు అవటం చాలా కష్టం. కానీ అబ్రహాం ఎలా ఉన్నాడు? ఏంటి స్నేహితుడు అంటే అర్థం ఏంటి? నిజమైన స్నేహితుడు విడవక అసలు వదిలిపెట్టాడా? ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ప్రభువుని విడిచిపెట్టాడా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిచిపెట్టాడా? ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు ఇవ్వకపోయినా విడిచిపెట్టాడా? దుర్దశలో అట్టివాడు సహోదరుడు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా దేవుని విడిచిపెట్టలా. అందుకని దేవుడు ఏమైపోయాడు? నువ్వు నాకెవరో, నువ్వు నా ఫ్రెండ్ అయ్యా, నువ్వు నా ఫ్రెండ్.
ఈరోజు దేవుడు ఎంత గొప్పవాడంటే దేవునికి స్నేహితులమయ్యే అంత గొప్ప అవకాశం మనకి చూడండి. ఎవరన్నా ఒక ఎమ్మెల్యే గారో మినిస్టర్ గారో మన స్నేహితులైతే మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి? ఏం చెప్పుకుంటాం? ఫలానా నా స్నేహితులు. కానీ సృష్టికర్త నీ స్నేహితులని ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఈ లోకంలో ఎలా ఉండదంటే నువ్వు వాళ్ళ పేరు స్నేహితులని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఏమంటారు? నా పేరు చెప్పాడా, నా స్నేహితుడే కాదంటారు. కానీ దేవుడు అంటున్నాడు అతను నా స్నేహితుడు. రెండవది ద మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. దిస్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ అబ్రహాం. మూడో వ్యక్తి ఉన్నాడండి, వీళ్ళ అబ్బాయే. ఈరోజు వర్తమానం అదేనండి. నీ తల్లిదండ్రుల్లో ఉన్న బ్రాండ్ ఏదైతే ఉందో ఆత్మీయత, దానికి మించిన బ్రాండ్ నీకు రావాలండి. ఇదండి స్నేహితులు. ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకున్నారు, కుర్రోళ్ళు. నాకు కూడా బాగా గుర్తు, మా నాన్న షాపుకి పంపించి నన్ను సిగరెట్ తెమ్మనేవాడు. మా నాన్న బ్రాండ్ ఇప్పటికీ మర్చిపోవాలా నేను. ఏదో బర్క్లీ అంటండి. ఏంటది? ఆ పేరే నోరు తిరిగేది కాదు. బర్క్లీ బ్రాండ్. బర్క్లీ చూస్తే మా నాన్న గుర్తొచ్చేవాడు, మా నాన్న చూస్తే బర్క్లీ గుర్తొచ్చేది. అదొక బ్రాండ్. మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఏదో కత్తెర ఉండేది దాని మీద. అది ఆ కత్తెర బ్రాండ్. ఆ సిగరెట్ కత్తెర ఉండేది. ఎందుకన్నా అనవసరంగా మీరు అన్ని బయట పెట్టుకుంటారు? వాళ్ళకి తెలుసు, అని చెప్పడం మీరు ఎందుకు? అదే మన స్టీఫెన్ అనేది అందరూ ఎక్కువ చెప్పేస్తాడు, దొంగలను పట్టిస్తా ఉంటాడు. చెప్పేశాడు సిజర్స్ అంట, సిజర్స్. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారో తెలుసా? వాడు అంటున్నాడు మా నాన్న చీప్గా ఈ బర్క్లీ అవి తాగుతాడు. మరి నువ్వేంట్రా? నా బ్రాండ్ గోల్డ్ ఫ్లేక్ అంట. ఏ ఫ్లేక్? మీ నాన్నకి లివర్ క్యాన్సరే వచ్చిందిరా, మరి నీకు లంగ్ క్యాన్సరే. రోగాల్లో కూడా బ్రాండ్లు ఉంటాయి, అర్థమైందా? మూడో వ్యక్తి ఎవరు? ఇస్సాక్. ఇస్సాక్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే విధేయత, లోబడతాడంతే. చూడండి ఇస్సాక్ జీవితంలో మనం చూసినట్లయితే 22 ఆదికాండం 22:3. తండ్రి ఏది చెప్తే సరేనానా అంటున్నాడు. నువ్వు రావాలి బాబు నాతో, సరేనానా. ఇగో ఇది మొయ్యాలి నాయన, సరేనానా. గొర్రెపిల్ల లేదు, నువ్వే పడుకోవాలి నాన్న, నిన్నే కట్టేస్తాను. అన్నిటికీ ఏం చేస్తున్నాడు? మూడవది ఇస్సాక్ అనగానే ద బ్రాండ్ ఆఫ్ ఫాలోయింగ్. చదవండి 22:3. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి కాడికి గంత కట్టి, ఎంత బాగుందండి. ఎవరిని తీసుకొని వెళ్తున్నాడు? ఇది మూడవది ఆత్మీయ జీవితంలో నీకు ఉండాల్సిన బ్రాండ్, ద బ్రాండ్ ఆఫ్ ఫాలోయింగ్. నీ తల్లిదండ్రులు చెప్పింది నువ్వు లోబడు, నీకు మంచిది. చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ముఖ్యంగా వివాహ విషయంలో కానీ వాళ్ళని ఫాలో అవ్వకుండా నీ ఇష్టానుసారంగా ఫాలో అయ్యావా? అలా ఫాలో అయ్యే మనోడు ఎవరో 2 ముక్కలు చేశాడు ఇశ్రాయేలు రాజ్యాన్ని, ప్రజల్ని. ఎవరు? రెహబాము. ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట ఫాలో అయ్యాడు? స్నేహితులు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, యవనస్తులు చెప్పింది ఏం చేశాడు? ఫాలో అయిపోయాడు. పెద్దలు చెప్తున్నారు, నాయన అట్లా కాదయ్యా, మీ తాతగారి దినాలు అలా లేదు, చాలా బాగుండేది. మీ నాన్నగారి దినాలు ఇలా ఉంది, ఇలా చేయండి అంటే ఏం చేశాడు? నేను అది ఎందుకు ఫాలో అవుతా? ఆత్మీయ జీవితంలో ద బ్రాండ్ ఆఫ్ ఫాలోయింగ్. ఎంత బాగుందండి. పాపని అడిగా, బాగా చదువుతుంది. అమ్మ ఇంత బాగా చదువుతావు కదా, నువ్వు ఖచ్చితంగా ఏ పెద్ద కలెక్టరో పెద్ద ఆఫీసరో అవుతావు, ఐఏఎస్ ఐపీఎస్ అంటే. నోను అంటుంది. ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అంది. అదేంటంటే మా అమ్మా నాన్న టీచరేగా అన్నా. అబ్బా ఎంత ఫాలో అవుతుందో చూడండి. వాళ్ళ అమ్మా నాన్న టీచర్స్, నేను కూడా ఏమవ్వాలి? ఒక టీచర్ అవ్వాలి. ఆత్మీయ జీవితంలో మనం కూడా వారి విశ్వాసాన్ని మనం ఫాలో అవ్వాలి, వారి నమ్మకత్వాన్ని ఫాలో అవ్వాలి, వారి భక్తిని ఫాలో అవ్వాలి. ఇస్సాక్ అదే ఫాలో అయ్యాడండి. అది ఫాలో అయ్యాడు, జస్ట్ అలా వెళ్ళాడు. 22లో ఫాలో అయ్యాడు, 23లో దేవుడు మాట్లాడాడు, 24, 25, 26కి వచ్చేసరికి ఇస్సాక్ విత్తనం వేసి ఎన్నంతలు ఇది. యవనస్తులారా, మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసా? మీ ప్రయత్నాల్లో, మీ ఉద్యోగాల విషయాల్లో, మీ సబ్జెక్టుల విషయంలో ఇంకా ఎక్కడో మీ అమ్మా నాన్న చెప్పిన విషయానికి లోబడట్లా,
ఇంకా ఎక్కడో ఎదురు తిరుగుతున్నారు, ఇంకా ఎక్కడో అవిధేయత చూపిస్తున్నారు. ఈ ఫుల్ సబ్మిషన్ అనేది మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇస్సాకు లోబడ్డాడండి. ద మ్యాన్ ఆఫ్ ఫాలోయింగ్, తండ్రిని వెంబడించాడు. ఎక్కడి వరకు వెంబడించాడు? మరణం వరకు వెంబడించాడు. ఆ కత్తి ఎత్తినప్పుడు కూడా ఇస్సాకు ఎంతో విధేయుడై అలాగే ఉన్నాడండి. మూడవది ద బ్రాండ్ ఆఫ్ ఫాలోయింగ్. నాలుగో వ్యక్తిని చూద్దాం. 7 నేను త్వరగా బైబిల్లో చాలా మంది ఉన్నారు, కొద్ది మందిని మనం తీసుకుంటే. నాలుగో వ్యక్తి మనం చూస్తే అబ్రహాం అయిపోయాడు. నోవాహు చూసాం, అబ్రహాం చూసాం, ఇస్సాకు చూసాం, యాకోబు చూసాం. యాకోబు నెక్స్ట్ ఎవరు? యాకోబు అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? అదే చెప్పాను మీకు, ఇదే గుర్తుంటుందండి. పాజిటివ్ ఒక్కడు గుర్తులేగా, నెగిటివే గుర్తుంటది. వాళ్ళు అంత మేలు చేసినా అది గుర్తుండదు. ఆ రోజు ఇక్కడ చూసారే చూడండి, ఇప్పుడు అడిగినా పాప మనం ఇచ్చేదానికి ఇంటికి వెళ్ళాక అది కావాలి ఇది కావాలి, ఏదో ఒక రోజు ఏదో పంచదార ఏదో లేదంట, ఇదే గుర్తుందంట. అది నేను ఇల్లు చూపిస్తే ఎవరినాడు యాకోబు అనగానే మోసపోయాడు అంటున్నారు. యాకోబు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఇశ్రాయేలే. ఆయన యొక్క లక్షణం ఏంటి? బ్రాండ్ ఏంటి? దట్స్ ఆల్. పోరాడే అనుభవం. ఎవరితో అయినా పోరాడతాడు, సమస్యలతో పోరాడతాడు, శత్రువులతో పోరాడతాడు, దేవునితో కూడా ఏం చేస్తాడు? చదవండి హోషేయ గ్రంథం ఎట్లా పోరాడతాడు మీకు రాసిపడిందంటే 12:3 చదవండి. ద మ్యాన్ ఆఫ్ ఫైటింగ్ బ్రాండ్ ఇది. యాకోబు నీ బ్రాండ్ ఏంటి? మ్యాన్ ఆఫ్ ఫైటింగ్. లోపలికి వెళ్ళిపోరా ఎస్తారు, లోపలికి వెళ్ళి అటు వెళ్ళండి, మంచం దగ్గరికి వెళ్ళిపో. ఏంటంట? తల్లి గర్భమందు దేవునితో పోరాడి గెలిచాడు. ఎంత గొప్ప విషయం. ఆదికాండం 32:28 ప్రభువే అన్నాడయ్యా, నువ్వు మనుషులతో కాదయ్యా దేవునితో కూడా పోరాడి. ఇదండి పోరాటం అనేది. ఇది ఆత్మీయ పోరాటం, శరీర సంబంధమైన పోరాటం కాదు ఇది. కన్నీటితో పోరాడు, నీకు ఏదైనా ఇస్తాడు దేవుడు. ఉపవాసం ఉండి పోరాడు, ఏదైనా నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసి పోరాడు, ఏదైనా దేవుడు నీకు ఇస్తాడు. అదే అన్నాడు ఆ నెపోలియన్ చక్రవర్తి అన్నాడు, ఏంట్రా ఎక్కడ చూసినా ప్రపంచంలో యేసు అంటున్నారు, యేసు ఫోటోలు పెట్టుకుంటున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ప్రపంచానికి ఒక గొప్ప నాయకుడిని కదా అని అంటాడు. నేను కత్తితో జయించలేనిది నజరేయుడైన యేసు ప్రేమతో జయించాడు. కారణం ఆయన బ్రాండ్. నాలుగోది యాకోబు ఏంటంట? పోరాడటం. ఎలా పోరాడతాడు? కన్నీటితో, వేదనతో, పట్టుదలతో. ఇది ఆత్మీయ పోరాటం. ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో అమ్మా, శరీర సంబంధమైన పోరాటం ఎప్పుడు చేయొద్దు. కుటుంబాల్లో కూడా ఈరోజు గొడవలు దేనికి చెప్పండి? ఎందుకు సమస్యలు? ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు మాట్లాడుకోవట్లేదు? భార్యాభర్తలు హృదయపూర్వకంగా మాట్లాడుకునేవారంట చాలా తక్కువ అంటండి విధానాల కుటుంబాల్లో. చుట్టాలు వచ్చినప్పుడు చుట్టాల కోసం మాట్లాడుకుంటారు, పిల్లల గురించి మాట్లాడుకోవాలి. మాటలు ఏమైపోయినాయి? లేవు. ఏదో చిన్న సమస్య వచ్చింది, ఇది పట్టుదల, ఒకరి మీద ఒకళ్ళకి కోపం. ఏమయ్యా నువ్వు అంటే అన్న నేను బిఏ చదివాను, అమ్మ నువ్వన్నా తగ్గించుకోవచ్చు, నేను బిఎస్సీ అన్నా అంటుందంట. చదువులన్నీ ఇవి చెప్పాయా? చదువుల్లో కూడా మంచి విషయాలే ఉన్నాయి, కానీ ఈ కోపాలు, ఆవేశాలు, వీటి గురించి ఏ పుస్తకం బోధించదు. అదే చెప్పాడు. మాటలు ఆగిపోయినాయి అంట. ఆయన పెద్ద ఆఫీసరే, ఆఫీసర్ గారే. మాటలు లేవు. ఏదన్నా ఉంటే కనుక పేపర్ మీద రాయటం, ఫ్రిడ్జ్ మీద అంటించుకోవటం. ఫ్రిడ్జ్ నోటీస్ బోర్డులు అయిపోయినాయండి ఈ రోజుల్లో. ఓ రోజు మెయిన్ ఏదో ఆఫీస్కి వెళ్ళాలి, మీటింగ్ వేరే ఊరు వెళ్ళాలి, తెల్లవారుజామున లేచి వెళ్ళాలి. మరి భార్యకి ఏం చెప్పాలి? మాట్లాడగా పేపర్ మీద రాసి పెట్టాడండి, అమ్మాయి 4 లేపు తెల్లవారుజామున ఆఫీస్ దూరం వెళ్ళాలి, ప్రత్యేకమైన మీటింగ్, ఉద్యోగం కూడా పోద్ది ఇలా చక్కగా రాశాడు. పడుకున్నాడు, నిద్ర మెలకు రాలా, లేసరికి 7 అయింది. ఎంత కోపం వచ్చిందో. ఇవి చెప్పేవైతే నోటీస్ అంటే తిట్లు మాత్రం నోటీసులు లేవు, డైరెక్టే. ఇక భయంకరంగా తిడుతున్నాను, నన్ను లేపలేదు, అది లేదు ఇది లేదని తిడుతుంటే వచ్చి సైలెంట్గా ఉందంటే ఫ్రిడ్జ్ చూపించిందంటే ఇల్లయ్యా చూడని. గవ్వ వెళ్ళేసరికి పాపం అక్కడ ఉందంటే ఏమండి 4 అయింది, లేకండి ఉద్యోగం పోద్ది లేకండి, బస్సు అందదు లేకండి, అన్ని చక్కగా రాసింది అక్కడండి.
ఆఫీస్ అరుస్తాడు, లేండి. చక్కగా రాసింది. గీజర్ ఆన్ చేశాను, లేదండి. టవల్ వేసాను, లేదండి. టిఫిన్ రెడీగా ఉంది, లేదండి. కుటుంబాల్లో ఈ పోరాటాలు ఎక్కువ. పంతాలు, నన్ను ఇలా అన్నారే, నన్ను ఇలా కోప్పడ్డారే, నన్ను ఇలా అరిశాడే, నా భర్తే కదా, నా భార్యే కదా. లేదు, ఇలా కొన్ని ఛాన్సెస్ దేవుడు భర్తకి ఇస్తే కొన్నిసార్లు భార్యకి ఇస్తాడు. అబ్రహాంతో అదే చెప్పాడు, అయ్యా ఎప్పుడు నువ్వే కాదు, కొన్నిసార్లు ఆమె చెప్పింది కూడా విను. అది ఈ బాగా గుర్తుంటుంది అక్కోళ్ళకి ఈ మాట మాత్రం. ఈ రెఫరెన్స్ కూడా చెప్తారు. అది ఇవన్నీ బాగా ఉంటాయి, వింటారు, చక్కగా వింటారు. అదే అన్నాడు, అమ్మాయి నువ్వు జాగ్రత్త, ఇందాక వాక్యం విన్నావుగా, ఆ పెళ్లికి వెళ్ళాం మనం. అవునండి, బాగా చెప్పాడండి పాస్టర్ గారు. ఏం చెప్పాడు? శరీరానికి శిరస్సు ఎవరన్నాడు? భర్త అన్నాడు. అమ్మాయి అవునండి, నువ్వు చెప్పినట్టు వినాలి. అవునండి. ఆయన ఇంకోటి కూడా చెప్పాడండి, కింద నుంచి నేనేగా, నువ్వే, నేను ఎటు తిప్పితే అటు తిరగాలి తల అన్నంట. నేను మెడ ఎటు తిప్పితే నువ్వు తల అటు తిరగాల. అది బైబిలే, రెఫరెన్సే. ఈ పోరాటాలు వదిలేద్దాం. లోక సంబంధమైన పోరాటాలు, పంతాలు, పట్టుదలలు మనకు అవసరం లేదండి. ఈ రోజులు కాదవి. అదే అంటాడు, ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా గెహజీ? ఇదే ఎన్ని ఇప్పుడు చేయడానికి ఇదే సమయం. యుద్ధాలు వచ్చేస్తున్నాయి, కరువులు వచ్చేస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా మోసం చేయడానికి సమయం కాదు, పాపం చేయడానికి సమయం కాదు, లోకంలో జీవించడానికి సమయం కాదు. ఎవరు రక్షణ పొందలేదు, ఇదే రక్షణ పొందుటకి రెక్కిలి మీడికి అనుకూల సమయం ఇదే, నేడే రక్షణ దినం. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాకోబు ఏంటంట, ద బ్రాండ్ ఆఫ్ ఫైటింగ్. ఆత్మీయంగా పోరాడు, కన్నీటితో పోరాడు. అదే చేసిందండి. అన్ని అవిశ్వాసకిచ్చి పెళ్లి చేశారు, అవిశ్వాసకిచ్చి పెళ్లి చేశారు. ఒక అమ్మాయిని ఈరోజు నేను పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది వచ్చారు. మా రవి వచ్చాడు, భాను వచ్చింది. వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లి సంబంధాలు ఇప్పటి నుంచి చూడాలి. పెళ్లి చేస్తే అవిశ్వాసి అయిన భర్తకు చేశారు. అమ్మాయి విశ్వాసం, నమ్మకం. తప్పదు, ఇక పరిస్థితులను బట్టి, వాళ్ళ పేదరికాన్ని బట్టి, వాళ్ళ చుట్టాలను వాళ్ళు చేసుకున్నారు, పంపించారు. ఇక పెళ్ళి అయిన దగ్గర నుంచి ఎంత బాధ అంటే ఏమిటి, అన్ని లోక సంబంధంగానే ఉంటాయి ఇంట్లో. సండే వస్తే ఎక్కడికి వెళ్ళాలి? సినిమాకి వెళ్ళాలి. అయితే మంచోడే భర్త, నువ్వు ఉదయం మందిరానికి వెళ్ళమ్మా, మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్దాం మనం సినిమాకి. ఈ రోజుల్లో చాలా మంది కోరుకునేది ఇదే, మందిరం కావాలి, సినిమా కావాలి. ఎవరు ఒకసారి ఒక బ్రదర్ చెప్పాడు, మంచి వాక్యం రాశాడంట, రెఫరెన్స్ అన్ని రాశాడు 7 పాయింట్లు. ఒక ఆయన ఎవరో తెలియదు, పేరు కూడా లేదు, ప్రసంగికుడి పేరు ఎన్ని ఉన్నాయి. తీరా చూస్తే, వెనకాల చూస్తే అది ఇది అప్సరా థియేటర్ సినిమా టికెట్ అంటే అది. అబ్బా, సినిమా టికెట్ల మీద కూడా ఎవరు రాసుకున్నారు వాక్యం. సరే, ఇప్పుడు ఏం పరిస్థితి అంటే, నేను అదే చెప్తున్న, ఆత్మీయ జీవితంలో మన పోరాటం ఎలా ఉండాలంటే, చదువుతూ 2 కొరింథీ 10:5, మనం శరీర ప్రకారం పోరాడడం. తిట్టినట్టు వాళ్ళు తిట్టినట్టు తిట్టొద్దు, వాళ్ళు అరిచినట్లు అరవద్దు, వాళ్ళు మోసం చేసినట్లు మోసం చేయొద్దు, వాళ్ళ పద్ధతులను అనుసరించొద్దు. అసలు ఆ దేవుడికి వదిలేసేయి, నీవు ప్రత్యేకంగా ఉండాలి. సరే, ఏం చేసి మందిరానికి వెళ్ళి వచ్చేది, గబగబా ఏం చేసేది, ఎంతో పాటు సినిమాకి వెళ్ళిపోయేది. మరి తెమ్మని చెప్పారంట, సేవకుని కూడా అడిగిందంట, అన్న ఇట్లా అంటున్నాడన్న అంటే, మరి సేవకుడు ఏం చెప్తాడు ఇంకా? సరే అమ్మా, భర్త మాట విను, ఇంతకు మించి ఏం చెప్పాం కదా, భర్త మాట వినమ్మా, ఎదిరించడం ఎన్ని ఇట్ట ఉండమ్మా, పలానా ఎవరో నాంచారు నాగమ్మ గారి పేర్లన్నీ చెప్తే కుదరదు. అక్కడ నాయకురాలు నాగమ్మ గారి గురించి, కడప రెడ్డమ్మ గారి గురించి ఇట్లాంటిగా చెప్పేది. విధేయత చూపు అంతే. ఆయనే మారతాడు అన్నాడంట సేవకుడు. సరే అని చెప్పని వెళ్ళిపోయింది. సరే, ఇతను సినిమాకి వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. కానీ సినిమాలో ఎవరు అడిగారంటే, అరే మీ భార్య సినిమాకి వస్తుంది కదా, అంత భక్తిగా ప్రార్థన చేస్తుంది కదా, ఆ సినిమా చూసేటప్పుడు ఆ ఫీలింగ్స్ గమనించావని అడిగారంటే ఎవరో స్నేహితులు. ఎప్పుడు గమనించలేదంటే, ఒకసారి గమనించారు. 5 సినిమాకి వెళ్తే ఆ భలే ఉందంటే, యాంగ్జైటీ ఉంది, చాలా బాగుంది, జోకులు, అందరు నవ్వుతున్నారు. అప్పుడు అనుకున్నాడంట, నా భార్య మరి సినిమాలంటే ఇష్టం ఉండదు కదా, అసలు ఏం ఫీలింగ్ ఎలా ఉంది, నవ్వుతుందా లేదా అని చూస్తే అసలు పక్క సీట్లో లేదంట ఆవిడ, పక్క సీట్లో లేదు. అరే ఏంటి ఏంటి ఏంటని అలా గౌరవ లేకపోయేసరికి కాళ్ళ దగ్గర ఉందంట, కాళ్ళ దగ్గర ఉంది. గౌరవ లేచమ్మా జయ ఏంటి ఏం చేస్తున్నావు? ఏంటండి అందండి. ఏంటమ్మా అంటే ఏం చేస్తున్నావు?
అయినా ప్రార్థన చేస్తున్నానంటే మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎవరిని ప్రార్థన చేస్తున్నామని చెప్పిందంట, నా భర్త ఇలాగే సంతోషంగా ఉండాలి, ఇప్పుడు ఆయన ఆనందంగా ఉండాలి ప్రభు అని. ఇలా చూస్తే కాళ్ళ దగ్గర అంతా తడుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు బోల్డ్ సినిమాలకు తీసుకెళ్తారు, ప్రతి సినిమాలో నేను ఇంతే ప్రార్థన చేసేదాన్ని అని. హృదయం ఏమైపోయింది? నా భార్య నా కోసం సినిమా హాల్కి వచ్చి ఇక్కడ కూడా నా కోసం ఏం చేస్తుంది అన్నాడంటే, వెళ్ళిపోదాం పద, ఈ సినిమాలు నాకు వద్దన్నాడంట. అలా మారాలి, అలా మారాలి, అలాంటి మార్పు రావాలి. అంతేగాని ఆ చట్టం ఒకటి తీసుకొచ్చారండి, అది తీసుకొచ్చారు. ఏంటంటే ఏ యాక్ట్ 4 అది వచ్చేసారా? ఎంత బాగా గుర్తుంటే రెఫరెన్స్లు కూడా గుర్తుండ. అది ఒకటి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, కానీ లాలో నిజంగా నాకు నచ్చింది అది ఒక్కటేనండి. మేము చదువుకునే దినాల్లో ఎప్పుడు చట్టం అనేది సమానం ఉండాలి. మీరేం తిట్టుకోవద్దండి, అర్థమైందా? చట్టం సమానం ఉండాలి. అన్నీ మీకే, అవకాశాలు మీకే. మీరు కొట్టి ఏడ్చినా కొట్టినా నమ్ముతారు కదా, ఏం చేస్తారు? ఏంటంట, ఏం చెప్తున్నాను మీకు? దేని గురించి చెప్తున్నా? సరే, కాబట్టి ప్రియులారా, ఇది ఆత్మీయ పోరాటమే కానీ శరీర సంబంధంగా ఏం చేయొద్దు, పోరాటం. నీ ప్రత్యేకత చూపించు. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్, దిస్ ఈజ్ యువర్ బ్రాండ్. ఆత్మీయ జీవితంలో భర్త అయినా భార్య అయినా తగ్గించుకోవాల్సిన సమయంలో తగ్గించుకోవాలి, లోబడాల్సిన సమయంలో లోబడాలి. కొన్నిసార్లు దేవుడు భార్యకు చెప్తాడంట దేవుని చిత్తం ఏంటో, అప్పుడు భార్య వచ్చి భర్తకు చెప్పిద్ది, లోబడాలి. కొన్నిసార్లు భర్తకు తెలియజేస్తాడు దేవుడు, అప్పుడు భార్యకు చెప్తే ఆమె లోబడాలి. ఇదండి కుటుంబంలో ఇలాంటివి ఉండాలి. ఆత్మ సంబంధం కన్నీటికి ఏం చేసింది? భర్తని రక్షించుకుంది అమ్మాయి. ఎంతమంది లేరండి బైబిల్లో కానీ బయట కానీ ఎంతమందిని చూసాం కన్నీటితో భర్తలను మార్చుకున్నారు. ఆయన ఎవరు? రాజశేఖర రెడ్డి గారి మేనల్లుడు. ఆ భార్య ఎంత ప్రార్థన చేసి కన్నీరు గార్చేదంటే అండి, ఆయన పేరు ఏదో ఉంది, మైకేల్ గారు. ఆయన చెప్తా వచ్చాడు, ఏదో సాక్ష్యం నేను విన్నానండి యూట్యూబ్లో. నా భార్య మార్చిందండి, నా భార్య కన్నీరండి, పోరాడిందండి నా కొరకు. ఇదండి ద బ్రాండ్ ఆఫ్ ఫైటింగ్. ఆత్మ సంబంధమైన పోరాటం మనం కలిగి ఉండాలి ఆత్మీయ జీవితంలో. తర్వాత నెక్స్ట్ ఎవరు? యోసేపు. యోసేపు అనగానే ఎవరు గుర్తొస్తారు? ఫలించేడి కొమ్మ, ద బ్రాండ్ ఆఫ్ ఫ్రూట్. నువ్వు ఫలించాలి, ప్రభువులో ఫలించాలి. అసలు ఒక రకంగా చెప్పాలంటే యోసేపు ఫలించటానికి అవకాశాలే లేవు. అందరూ కొట్టడమే, తిట్టడమే. ఇంకా చెప్పాలంటే ఆ గుంట్లో పడేశారు, ఇంకా అమ్మేశారు. ఇక ఫలించే అవకాశాలు ఉన్నాయా? ఎండిపోయే అవకాశాలు వచ్చినప్పుడే నువ్వు ఫలిస్తావు, గుర్తుపెట్టుకో. ఓడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడే నువ్వు గెలుస్తావు. ఇది దేవుని వాక్యానికి వేరే వాటికున్న తేడా. ఈ పరిస్థితులన్నీ చెయ్యి దాటిపోతున్నాయి అంటే ఓహో దేవుడు ఏదో చేయబోతున్నాడు నీకు. ద సింప్టమ్స్ ఆఫ్ ఫ్రూట్. దేవుడు నీకేదో విజయం ఇవ్వబోతున్నాడు, అందుకని అన్ని నీకు వ్యతిరేకమైపోతున్నాయి. అన్ని ద్వారాలు మూయబడినప్పుడే పరలోక ద్వారం తెరవబడుతుంది, నీ కొడుకు తెరుస్తాడు. లోకంలో ఉన్న వాళ్ళకి 4 దిక్కులే, మనకు 5వ దిక్కు ఉంది. ఏ దిక్కు అది? దేవుడు. పరలోకమే దిక్కు, ఆకాశము దిక్కు. కాబట్టి చదవండి ఆ మాట. యోసేపు జీవితంలో ఎలాంటి వాడుకున్నాడు? ఆదికాండం 49:22 ముగింపులో యోసేపు ఫలించుడు కొమ్మ. దట్స్ ఆల్. యోసేపు అనగానే ఎవరు గుర్తొస్తున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎవరు? చెప్పండి. ఫ్రూట్, ఫలించేవాడు. ఎంత ఫలించాడంటే చూడండి, ముందు నుంచే చెప్తున్నాడు, అయ్యా నాకు ఇలా కల వస్తుంది, మీరందరూ నాకు సాగిలు పడుతున్నారంట, నన్ను ఎత్తులో ఉంచబోతున్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఏమెత్తుకుంటావు నువ్వు, ఏమెత్తుకుంటారు? ఈరోజు కొన్నిసార్లు ప్రతి దాంట్లో మనకేంటి చెప్పండి, చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళదని వీళ్ళిదని. లోకంలో దేవుని కృపను బట్టి మనకు అలా లేదు, కానీ మన సహవాసంలో బయట చోట్లయితే రకరకాలుగా క్యాస్ట్ ఫీలింగ్. మళ్ళీ తీసుకునేటప్పుడు కూడా వేరే క్యాస్ట్ వాళ్ళు ఆ పాత్రలో చేయరంట. కొన్ని చోట్ల విన్నానండి, ఎంత భయంకరం అండి. ఇక్కడ ఉందా క్యాస్ట్ అనే ఏం లేవు, ఇక్కడ క్యాస్ట్ లేదు, ఏం లేదు. అందరూ ఒకటే, ఒకే ప్రేమ, ఒకే మనసు, ప్రభు రక్తంలో కడగబడ్డాం అంతే.
అయితే ఒకటి, ఒక్కొక్కరు ఉద్యోగం వేరుగా ఉండొచ్చు, ఒకరి యొక్క ఆ హోదా ఇంకొకరు ఉండొచ్చు, కానీ అందరం ఎవరు సమానం. అదే చెప్తా వచ్చాడు ఆ దైవజనుడు. 5,000లో ఒక్కటనే సమానంగా ఉంటుందా చెప్పండి? సమానంగా ఉండదు. ఒకసారి 5 గొడవ అయిందంట. నేనే గొప్ప అంటని అంటే నేను గొప్ప. సరే గొప్ప అంటున్నారు, సరేలే నీ గొప్పతనం ఏంటో చెప్తూ అన్నారంట. ఈ 1,000 అనిందంట, ఒరే నాయనా నేను ముఖ్యవరా, ఏదన్నా పట్టుకోవాలంటే నేను ఒక్కడిని ఒకవైపు ఉంటే మీ నలుగురు, చూసా ఇదిరా నా గొప్పతనం, మీ నలుగురు చేసే పని నేను ఒక్కదాన్ని. ఇంకా చెప్పాను, నేను లేకపోతే మీ నలుగురు లేరు, నేను గొప్ప. పక్కకు వచ్చేసాడు. నువ్వు ఆగరా, నువ్వు 2,000 వచ్చిందంటనా, ఆగన్నా. అసలు నేను లేకపోతే నీకు దారి తెలుసా? ఇటు వెళ్ళాలో, ఇటు జీవించాలో, ఏది తీసుకోవాలి, ఏ చీర కొనాలో, ఏ బట్టలు కొనాలో, నేను లేకపోతే నీకు అసలు దారి ఉందా? ఏళ్ళతో చూపిస్తారు వెళ్ళాలంటే. కాబట్టి నేనే గొప్ప. ఈ ఏళ్ళు అంటారు, నించోండ్రా, వరుసగా నించుంటే చూడరా ఎవరు బయట ఉన్నారు, ఇంకెవర్రా గొప్ప, నేనే కదరా. ఇదని ఏంటన్నా, నువ్వు ఆగన్నా, నోర్మి అన్న మొన్న అక్క అది జ్యువెలరీ అది అక్కడ కొనుక్కొచ్చింది, ఎవరికి పెట్టింది? అది నీకు పెట్టిందా? నీకు ఎవరికి పెట్టింది? అదే ఆ బంగారు ఉంగరం నాకే, మన దాకా ఇండి ఉంగరం నాకే, మన దాకా బీసెంట్ రోడ్లో ఉంగరం నాకే. నాకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వట్లా, నేనే గొప్ప. నిజమే. ఇక ఈ వేలు ఏం మాట్లాడలేదంట, ఇలా చెప్పబడతా వచ్చింది. ఈ వేలు నిన్నంట అని. సరే మా అందరు గొప్పతనాలు ఉన్నాయి, నువ్వు అనవసరం, నువ్వు పనికిరాని వేలువి, అందుకని వేలుని ఏమంటారు? వీక్ ఫింగర్ అని, లిటిల్ ఫింగర్ అంటారు, బలహీనమైన వేలు. అప్పుడు అనిందంట, అన్నా సర్లే అన్నా, మీరు అన్నిట్లో గొప్పగా ఉన్నారన్నా, కానీ ప్రార్థన చేసేటప్పుడు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఫస్ట్ ఉండేది నేనే కదన్నా. మీరు శరీరీతిలో గొప్పే, ఆర్థిక విషయాల్లో గొప్పే, అన్ని విషయాల్లో గొప్పే, కానీ ఆత్మీయతలో మీ అందరికంటే నేను ఎక్కడున్నా? మందిరానికి ముందు వచ్చేది నేనే, ప్రార్థన ముందు చేసేది నేనే, ఆరాధన ముందు చేసేది నేనే, దేవునితో మాట్లాడేది ముందు కూడా ఎవరో. ఎంత కావాలన్నా నన్ను మీరు మించగలరా? అవన్నీ అంట. లేదులే అమ్మా, అందరం సమానమే అని. ఇంకా నీ సహోదరుడి మీద ఏదో ద్వేషం పెట్టుకున్నావు, వాళ్ళ తక్కువ కులమనో, తక్కువ జీతమనో, తక్కువ స్థితనో వద్దు, నువ్వు ఫలించలేవు అలా ఉంటే. యేసేపు చూడండి, వాళ్ళ అన్నోళ్ళందరూ వస్తే ఏం చేశాడు? వాళ్ళ భోజనం ఎట్లా పెట్టాడు? అందరిని వరుసలో కూర్చోబెట్టాడండి. మనమైతే అట్లా ఉంటామా చెప్పండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్. అంత ఘోరం. ఎలా చూస్తాం మనం వాళ్ళని? చాలా తక్కువగా చూస్తాం. వాళ్ళందరినీ క్షమించాడు, వాళ్ళందరినీ ప్రేమించాడు. అదే చూసాం, వాళ్ళు ఏమని ఆరాధించారు? సకలాశీర్వాదములకు మించిన నీ ఆత్మీయత కూడా మించాలి. ఏం మించి? నువ్వు ప్రేమించి, నువ్వు క్షమించి, ఇతరులను నువ్వు కరుణించి, వారిని కటాక్షించి, అన్ని మించే. ఎన్ని చూసాం? మొత్తం 5 చూస్తాం. ఫలించేవాడు, ద మ్యాన్ ఆఫ్ ఫ్రూట్. యోసేపు అనగానే ఫలించే కొమ్మ. చూడండి, అంటే అది చూస్తే అర్థమైపోద్దండి. ఉదాహరణ మీకు బాగా చెప్పాలంటే, ఒక బస్సు పేరు అవసరంలా, చదువు రాని వాళ్ళు ఉంటారు కొంతమంది, కానీ ఆ బస్సు దగ్గర ఒక గుర్తు ఉంటుంది, ఇట్లా బస్సు వెళ్తుంది, ఆ బస్ స్టాండ్ దగ్గర ఉంది, దాని మీద విమానం బొమ్మ ఉంది. ఇది ఏ ఊరు అనుకుంటావు చెప్పండి? గన్నవరమే. చదువు రానోళ్ళు కూడా అర్థమైపోద్ది, ఇది గన్న, దట్ ఈస్ ద బ్రాండ్. అది నేను చెప్తున్నా, నీ గురించి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, నీ పేరు చెప్పగానే గుర్తు రావాలి. ఇంకో బస్సు అక్కడ ఆగింది, దాని మీద ఏంటో మామిడికాయలు ఉన్నాయి, చెప్పండి, ఇది రోజు వీడి వెళ్తుంది. ఎంత బాగుంటుందండి బ్రాండ్. ఒక్కొక్క బస్సుకి ఏంటి చెప్పండి? ఒక బ్రాండ్ ఉంటుంది. విజయవాడకి ఏమి లేదా అంటే ఉంది, ఒక మంచి దోమ బొమ్మ ఇస్తే అవసరం లేదు, ఇక విజయవాడని చెప్పవసరం లేదు. అది ఏరు కానీ ప్రియులారా, ఈరోజు వర్తమానం ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ బ్రాండ్? ద బ్రాండ్ ఆఫ్ బిలీవర్.
ఇది బ్రాండ్ అంటే అందరిలో ఉండే ఆవేశాలు, అందరిలాగా ఉండే కోపాలు, అందరిలాగా ఉండే కటాక్షాలు, పగాలు ఇలాంటివి కాదు. ఎవరికి ఏది లేదో నీ దగ్గర ఉండటం అది నీ బ్రాండ్. ఇంకా చెప్పాలంటే అమ్మ, నీ ప్రత్యేకత ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఒక దినాన నీ ప్రత్యేకత నిన్ను గొప్ప చేస్తుంది. తెలుసా? నిన్ను గొప్ప చేస్తుంది, గొప్ప చేస్తుంది. ఆ ప్రత్యేకత నిన్ను ఏం చేస్తుంది? నువ్వు అనుకుంటావు, ఏంటి ప్రభా నాకు ఈ ప్రత్యేకత ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చావు. అసలు నీ ప్రత్యేకత గురించి నీకు తెలియదు. అదే మొన్న ఇప్పుడు ఫాస్టింగ్ పేరులో చెప్తున్నాను. అక్కడ గురువు గారి దగ్గర చాలా కాలం ఉన్నారు వీళ్ళు. వెళ్ళేటప్పుడు ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్కరికి ఏం చేశాడంట, ఆ గురువు గారు వెళ్తున్నప్పుడు ఆ శిష్యులు అయిపోయిన ట్రైనింగ్ వెళ్ళిపోతున్నామంటే ఒక్కొక్కరికి బహుమానం ఇచ్చాడు. ఒక ఆయనకి బంగారం ఇచ్చాడు, ఒక ఆయనకి వెండి ఇచ్చాడు, బంగారు కుంగురం, ఇది అన్ని ఇచ్చాడు. ఒక ఆయనకి ఏదో జస్ట్ చూస్తే ఒక ఫ్రూట్ ఇచ్చాడంట. ఏ ఫ్రూట్ అది? దానిమ్మ ఫ్రూట్. తిట్టుకున్నాడంట, ఏంట్రా అందరికేమో వాళ్ళకి అవి ఇచ్చాడు, వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, నాకేంటి ఇచ్చాడు. దేవుడు కొన్నిసార్లు నీకు ఇచ్చేది తక్కువగా కనపడవచ్చు. ఇంకా చెప్పాలంటే నీ ప్రత్యేకత నీకు తెలియదు, ఒకరోజు తెలుస్తుంది. నాలో ఈ ప్రత్యేకత ఉందా? నీ ప్రత్యేకత ఒకరోజు నిన్ను గొప్ప చేస్తుంది. వెళ్ళిపోయాడు, అందరు ఊర్లో వెళ్ళిపోయాడు, ఈయన కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ పాపం ఆ రాణిగారు అమ్మ యువరాణి చనిపోయే పరిస్థితిలో ఉందంట. ఈ మందులు ఉంటాయిగా, మందులు కొన్ని ఉంటాయి. మందులు ఏముంటాయి? మందులు ఎలా ఉంటాయి చెప్పండి? మందులు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయి అంటే, ఒక్కొక్క మందు ఏం చేయాలి చెప్పండి? ఒక్కొక్కలాగా వేయాలి. కొన్ని మందులు నీళ్ళతో వేయాలి, కొన్ని మందులు పాలతో వేయాలి, కొన్ని మందులు ఇంకా రకరకాలైన వాటితో వేస్తారు. ఎందుకంటే డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. సరే, మాకు డాక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు కూడా, కేదరాజపేట మెయిన్ లైన్లో ఉంటాడు. ఆయన పేరే థమ్సప్ డాక్టర్. ఏ టాబ్లెట్ అయినా దేంతో వేయాలి. ఇక మనం అక్కడికి పిల్లలు చక్కగా జ్వరాలు రాకపోయినా వచ్చిందని అక్కడికి వెళ్తారు, ఎందుకంటే థమ్సప్ వచ్చింది అక్కడ. థమ్సప్ డాక్టర్ అని పేరు. ఒక్కొక్కటి అట్లాగా. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళగా నేను చెప్పలేక మీ గురించి, ఇంక నా గురించి కూడా చెప్పేస్తాడని అనుకుంటున్నాను. అది ఒక్కొక్క మంది ఒక్కొక్కలాగా వేయాలి. సరేనా? ఎవరి గురించి చెప్పండి. సరే, వెళ్ళేసరికి ఆ రాణి గారికి పాపం ఆ రాజకుమార్తెకి అంట ఆ మందంట జామకాయ, ఏంటది దానిమ్మకాయ రసంతోనే వేయాలంట. అక్కడ అసలు దానిమ్మకాయలే దొరకవు, ఎడారి ప్రాంతం. రాజు ప్రకటన ఇంటింటికి వెళ్తున్నారంట సైనికులు, అమ్మ దానిమ్మకాయలు, దాని ఎవరు దొరకవు. అప్పుడే ఇంటికి వచ్చాడుగా ట్రైనింగ్ అయిపోయి. రాజు ప్రకటించాడంట, దానిమ్మకాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి రాజ్యం ఇస్తాను, కుమార్తెనిస్తాను, అన్నీ. తీరా సైనికులు వచ్చి అడిగారు, అయ్యా మీ ఇంట్లో దానిమ్మకాయలు ఉన్నాయా? నాకు తీసుకొచ్చాడు. అవునే ఉన్నాయండి, నేను ఊరి నుండి తీసుకొచ్చి, బాబు రా అని చెప్పని తీసుకెళ్లారు. ఆ దానిమ్మకాయల జ్యూస్తో ఏం చేశారు? ఆ మెడిసిన్ వాడితే ఆమె బాగా అయిపోయింది అంటే. ఇప్పుడు ఏమైపోయాడు ఆయన? నెక్స్ట్ ఏమైపోయాడు ఈ వ్యక్తి? రాజు అయిపోయాడు. అందుకని డాక్టర్లు ఊరిని చెప్పరు, ఆటితో వీటితో వేసుకోవాలంటే ఏదో ఉంటుంది. థమ్సప్లో కూడా ఏదో ఉంది మొత్తానికి. చూడండి పాపం రోజు భర్తని రోకాయ బండతో బాగా కొట్టి దంచి ఇస్తుందంటండి మెడిసిన్. ఏమ్మా అలా కొడుతున్నావంటే, డాక్టర్ గారు ఉన్నారంట, దంచి ఇమ్మన్నారంట మందులు. ఏమిమ్మన్నారు? దంచి ఇమ్మంటే ఏం దంచి అనుకుంది? పాపం భర్తని దంచెత్తుందంటే మందు దంచి ఇవ్వకుండా. అర్థం కాలేదు. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. పిల్లలు ఇక్కడ ఎలాంటి అనుభవంలో ఉన్నాడు యోసేపు? అందరు ఎండిపోయినా నువ్వు ఫలించాలి. ప్రభు కొరకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు, అవమానాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ఇవన్నీ నువ్వు ఫలించడానికి సూచనలు గుర్తుపెట్టుకో. ఎంతమందిని చూసాం? ఆ రోజు ఇద్దరం చూసి మనం ప్రార్థన చేసుకుని సమయం లేదు, కానీ ఆ రోజు మనం చూసినట్లయితే చూడండి దయచేసి సంఖ్యాకాండం 12:7. ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్ చదవండి. ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఇల్లంతట్లో ఎవరంట ఆయన? ఇల్లంతటిలో ఇది. ఇంకెవరి గురించి అయినా ఉందా ఈ మాట? ఇంకెవరి గురించి లేదు. అదే నేను చెప్తున్నా, దేవుడు నీకిచ్చే ప్రత్యేకత నీదే. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? అది పక్కన లేదు, అది నీకుంది. దాన్ని బట్టి ప్రభువును స్తుతించు, గణపరచు. మోషే ఇల్లంతట్లో ఎలాంటి వాడంట?
Hebrew 3:2 కూడా ఉంటుంది, అదే మాట చదవద్దు కానీ. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ద మ్యాన్ ఆఫ్ ద బ్రాండ్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? నమ్మకమైన వాడు అనగానే మోషే. ఎంతమందిని చూసాం? 6 చూసాం. 7వ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మీరు ఇది చెప్పొచ్చు, బ్రాండ్ ఆఫ్ ఫైర్. ఫైర్ అంటే ప్రార్థన చేస్తే అగ్ని రావాల్సిందే. ఎవరు అది? పేరు చెప్తే బ్రాండ్ గుర్తు రావాలి, బ్రాండ్ చెప్తే పేరు గుర్తు రావాలి. ఇప్పుడు చూడండి, హోటల్లో కూడా ఏమొస్తున్నాయి? బ్రాండ్. అదేదో హోటల్ అంటండి, ట్రైన్ అంట. ట్రైన్లో పెట్టేసి ఎవరు రారు, ట్రైనే వచ్చేస్తుంది. అలాగనే అది హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ కాదు. అంటే ఒక్కొక్క బ్రాండ్ సృష్టించుకుంటున్నారు వాళ్ళు. ఈ మధ్యతో బ్రాండ్ వచ్చిందండి, లోపలికి తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారంట. ఏం బ్రాండ్? ఏంటి హోటల్ అది? అది జైలు మండి అంటండి. ఏంటంట ఆ హోటల్ పేరు ఏంటి? ఎప్పుడన్నా జైలుకి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళవచ్చు. బ్రదర్ చెప్పాడు, అన్న అక్కడ సంఖ్యలన్నీ ఉంటాయి అన్న, గదులు ఉన్నాయి, అంటే చర్చాలాగే ఉంటుందన్న, లోపలికి వెళ్ళి మనకు అన్నీ పెట్టి అది వేసేస్తారన్న. మళ్ళీ తీస్తారంటే ఇక అదేం చేయలేయాలి, అక్కడే ఉంచాలి నిన్ను. ఎన్ని బ్రాండ్ల కోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు? లోకం బ్రాండ్ల కోసం ఎన్నెన్నో కొత్తగా సృష్టిస్తూ చేస్తుంటే, ఆత్మీయంగా నీ బ్రాండ్ ఏంటి? నిందించబడుతున్నావా? అదే నీ బ్రాండ్. ఏడుస్తున్నావా? అదే నీ బ్రాండ్. బాధపడుతున్నావా? అదే బ్రాండ్. అందరికంటే నిన్నే తక్కువ చూస్తున్నారు, అది నీ బ్రాండ్. ఇంట్లో అందరికంటే నిన్నే చీప్గా చూస్తున్నారా? అదే బ్రాండ్. అది నీ బ్రాండ్. ఈ బ్రాండ్ ఒకరోజు ఏం చేస్తుంది నిన్ను? చెప్పండి. వాళ్ళకి యుద్ధాలు వచ్చు, భయంకరంగా యుద్ధం చేస్తారు. మంచి టాలెంట్, జ్ఞానం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు వాళ్ళ నాన్న? రాజు దగ్గర పెడితే సైనికులు అయిపోయారు, సైన్యాధిపతులు అయిపోయారు. నీకేమన్నా ఉందారా నాన్న? ఏం లేదు, ఎప్పుడు చూసినా అది వాయించుకోవటం, యెహోవా నా బలమాన్ని పాడుకోవటమే. ఇది ఇక్కడ కాదులే నాయన వెళ్ళిపోతే గొర్రెల దగ్గర కాసుకుంటే ఏం చేసేవాడు? దట్ ఈస్ ద బ్రాండ్. ఎవరిది? అది వాయిస్తున్నాడు. ఆ గొర్రెలు కూడా వినపడతాయా? గొర్రెలు కూడా పాడతాయా? కొన్నిసార్లు నీ ప్రత్యేకత వృధా అయిపోవచ్చు, నీకున్న టాలెంట్ వృధా అయిపోతేనే బాధపడు. మాకు అన్న నాకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత ఉంది. ఒక అన్న అంటున్నాడు, అన్న ఆ ఊరు వెళ్తే అన్న 20 మంది ఉన్నారు, నా మెసేజ్ అంతా వృధా అవుతుంది, మంచి మెసేజ్ ఇస్తున్నాను అన్న, 200 మంది అన్న ఉండే దగ్గర పంపించాడు ఒక ఆయన. అది వృధా కాదన్నా, ఒక దినం వస్తుంది 2000 మందిలో నువ్వు నిలబడతావు. అప్పుడు అన్నాడు, 2 ఉన్న సార్లే పోతానన్నా అంటున్నాడు. వాయించుకుంటా ఉండేవాడు. ఎవరు పెద్ద లెక్క చేసేవాళ్ళు కదా, అక్కడ ఎవరుంటారు? గొర్రెలు తప్ప. సింహాలు అనుకో నా మ్యూజిక్ ఏమైనా పైబడి పారిపోతాయా? ఒక రోజు వచ్చింది ఆ సంగీతం తప్ప దయ్యాలను ఎవరు వెళ్ళగొట్టలేరు, ఆ సంగీతం తప్ప రాజుని ఎవరు బాగు చేయలేరు. అలాంటి మ్యూజిషియన్ కావాలి. అరే మీరు ఎంతమంది ఉన్నారు రాజు దగ్గర? వాళ్ళందరూ వాయిద్దంటే ఇంకా వస్తున్నాయి అంటే దురాత్మలో. అప్పుడు అన్నాడు ఒక సైనికుడు, అయ్యా నేను ఒకరోజు డ్యూటీ పని మీద వెళ్తా ఉన్నప్పుడు ఎవరో ఒక పిల్లోడు ఉన్నాడు, భలే చమత్కారంగా వాయిస్తున్నాడు. రాజు అన్నాడు, అయ్యా తీసుకురా అయ్యా, దిస్ ఈజ్ యువర్ బ్రాండ్. ఒక రోజు నిన్ను పిలుస్తారు, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా వాడు. అప్పుడు దావీదుని పిలిచారు. దావీదు నువ్వు రా అంటే ఒక దావీదు అనుకున్నాడంట, ఓహో సౌలు గారు రాజుగారు పిలిచారా, వాళ్ళు గొర్రెలు గాయాలేమో, సరే వస్తున్నా పదన్నా అన్నాడంట. నీ టాలెంట్, నీ ప్రత్యేకత నీకు తెలియదమ్మా. నువ్వు అనుకుంటున్నావు ఏంటన్నా అందరి జీవితాలు సెటిల్ అయిపోతున్నాయి, నువ్వు సెటిల్ కావట్లేదంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రాండ్స్. నిన్ను తృణీకరిస్తున్నారా? అదొక బ్రాండ్. నిన్ను అవమానపరుస్తున్నారా? అదొక బ్రాండ్. ఓడిపోతున్నావా? కృంగిపోతున్నావా? బ్రాండెడ్ వన్ ఇలాగే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఇది పక్కనే ఉంది ఏసీ, ఏఎఫ్సి తెలుసు నాకు మీ గురించి. దాని గురించి మనకు తెలుసు. ఎన్నిసార్లు ఫెయిల్ అయిందంటే అది 1000 సార్లు. 1000 మంది ఇంటికి వెళ్ళాడంట. ఆయన పేరేదో ఉంది, అన్నా ఎవరు? మన హోటల్ మస్తాన్ గారు కాదండి, వేరే ఆయన. వెళ్తే ఎవ్వరు కూడా సెలెక్ట్ చేయలేదు. ఏమండి తీసుకోండి, ఆయన రోడ్డు మీద ఇంటికి ఆ బండి వేసుకొని వెళ్ళిపోయేవాడు అంట. తీసుకోండి, స్టేజ్ చూడండి. చివరికి 999 మంది వద్దని 1000లో ఒక్కళ్ళు తీసుకున్నారంట. సరే ఇవ్వయ్యా అని.
అదే కేఎఫ్సి. ఇప్పుడు ప్రపంచాన్ని ఏం చేస్తుంది అది చెప్పండి. ఇప్పుడు పుట్టిన బిడ్డోడు కూడా పాల ప్యాకెట్ అడగట్లా, మమ్మీ కేఎఫ్సి అంటున్నాడు. ఏం కావాలంటే వాడికి అది. ఇప్పుడు ఎలా అయిందండి పిల్లలకి, వాడికి పాల ప్యాకెట్ అవసరంలా కేఎఫ్సి, పరలోకం అవసరంలా పీవీపీ. ఇలా ఉన్నాయండి, ఇదొక బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు. అది వాడికి ఆ రాజనగర్ బంగారు నగలు అవసరంలా, బేసిన్ రోడ్డు తీసుకెళ్ళేదాలు వాడికి. తృణీకరించబడి దట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు కేఎఫ్సి ఏంటి చెప్పండి? ప్రపంచం అంతా కేఎఫ్సి తెలియని వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి మీలో ఒక్కసారన్నా టేస్ట్ చూసే ఉంటారు ఒక్కలా, అవును కదా? మీరు అమాయకంగా కనపడుతున్నారు కానీ ఎందుకంటే దట్ ఈస్ ద బ్రాండ్. అక్కడికి వెళ్ళండి, వెళ్తే చిన్న మొక్కే చెప్పండి, ఆ ఒక్క మొక్కకే నీకు కేజీ చికెన్ వచ్చింది ఇక్కడ, తెలుసా? ఉన్నది వెళ్తుండే ఇది పని మీద వెళ్తుంటే కొంతమంది కుక్క కూడా బ్రాండ్ అంట. వాళ్ళ కుక్క కూడా ఏమంటున్నారు? కేఎఫ్సీయే. ఆ కేఎఫ్సీ అంటే వింగ్స్ ఏముంటాయంట దానికి. ఆశ్చర్యం అండి. అదేంటంటే మా కుక్క వేరే తిందన్నా. నాయన కుక్క పని బాగుందే. ఆత్మీయ జీవితం ఈరోజు వర్తమానం ఒకటేనండి, పొడిగించడం నాకు ఇష్టం లేదు, కానీ మన జీవితంలో ఒక మాట, ఆర్ యు ఏ బ్రాండెడ్ బిలీవర్? చివరి దినాలు భయంకరమైన ఆ మాట నాకు అన్న చెప్తున్నప్పుడు రవణ నాకు అనిపించింది. వాళ్ళు నిలబడి ఏం చేస్తున్నారంట? ప్రభువుని స్తుతిస్తూ. వారెవరంట? ప్రత్యేకించ ఇది ఇందులోకి నువ్వురా, అందరిలా కోప్పడద్దు, అందరిలాగా అసహించుకోవద్దు, అందరిలాగా అసూయ చూపొద్దు, అందరిలాగా కోప్పడద్దు, నువ్వు అందరిలాగా ఉండద్దు, ప్రత్యేకంగా ఉండు, ఇది నీ బ్రాండ్. సరే, ఇప్పుడు దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఏం చేస్తున్నాడు? ఒక భక్తుడు భలే చెప్పాడండి, ఇంకా వాయించలేదంట, ట్యూన్ చేసుకుంటున్నాడంట. అప్పుడు వెళ్ళిపోతున్నాడు ఆత్మలో, అమ్మ ఇంకా నేను స్టార్ట్ చేయలేదయా, వద్దునే నాయన. ట్యూన్ చేసుకుంటూ ఉన్నప్పుడే ఆ వాయిద్యానికి అమ్మో ఇదేమో సంగీతం ఎంత బాగుందని వెళ్ళిపోయినాయి అంటండి. మరి వాయిస్తే ఇది నీ బ్రాండ్. దీంట్లో నేను తక్కువగా చూడవచ్చు. ఇంకా కొన్నిసార్లు చెప్పాలంటే నీకున్న ప్రత్యేకతే నీ కొన్నిసార్లు ఊరిగా అవ్వచ్చు, దాని గురించి నేను అవమానపరచవచ్చు, దాని గురించి నేను ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఒకరోజు అదే నేనేం చేస్తుంది, యవనస్తులకు కూడా ముఖ్యంగా చెప్తున్నా, నీ కన్నీరు, నీ ప్రార్థన, ఇప్పుడు నువ్వు ఉండే ఉపవాసం, ఇప్పుడు పడే నిందలు, బాధలు ఒకరోజు ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను ఎక్కడ ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతాయి. ఉన్నతమైన స్థితి నువ్వు ఊహించు, నువ్వు నమ్మవు. ఏంటి ప్రభువా ఇది? అని చూసాము. ఆరోది ఎవరు? మోషే, ద బ్రాండ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. ఎంతమంది అయినా? 7వ చూస్తే మనం చదవండి. దావీదు రాయసర్లా ఎలి అయిపోయిందా? చూసావు, బ్రాండ్లే గుర్తుండట్లేదు మీకు. మొత్తం ఎంతమంది అయ్యారు? 7 అయిపోయారు. 8వ ఆయన ఎవరంటే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. 8 మందిని చెప్తాను కదా. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. చాలండి, ఎవరైనా ప్రత్యేకమైన వాడు, ద బ్రాండ్ ఆఫ్ ఫెలోషిప్. ఇలాంటి దేవునికి ఎక్కడ దొరకదు, ఇలాంటి ప్రేమ నీకు ఎక్కడ దొరకదు, ఇలాంటి క్షమాపణ నీకు ఎక్కడ దొరకదు, ఇలాంటి మంచితనం ఎక్కడ దొరకదు, ఇలాంటి యథార్థత ఏ దేవుళ్ళో నువ్వు చూడలేవు. ద బ్రాండ్ ఆఫ్ ఫెలోషిప్. అందుకని యేసు క్రీస్తును తన కుమారుని సహవాసానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇంత గొప్ప దేవుడు దొరికితే ఇంకా లోకంలోకి వెళ్ళిపోతున్నావా? పాపంలోకి వెళ్ళిపోతున్నావా? ద బ్రాండ్ ఆఫ్ ఫెలోషిప్. నీ కొరకు రక్తం కాచాడు. ఎవరు కారుస్తారు? అది బ్రాండ్. నీ శిక్ష ఆయన భరించాడు. ఎవరు భరిస్తారు? అది బ్రాండ్. నీకోసం ఆయన మరణించాడు. అది బ్రాండ్. ఏంటి ప్రభు అంటే అన్నాడు, ఇది నా బ్రాండ్ అయ్యా. అడిగాడు ఒక ఆయన, అడిగాడు నీ బ్రాండ్ చూపి. నువ్వు యేసు ప్రభు అయితే ఎవరు అడిగాడు? శిష్యుడే అడిగాడు. ఏ శిష్యుడు? తోమా. యేసు ప్రభు అనగానే ఏముండాలా? నీకులో ఎన్ని బ్రాండ్లు ఉండాలి చూపించాడు. ఇదిగో అయ్యా, ఇదిగో చూడు.
కొన్నిసార్లు గుర్తుపట్టలేము. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు మన సండే స్కూల్లో, ఇక్కడే కూర్చున్నారా, ఇక్కడే ఉన్నారు. ఇద్దరు ఒకలాగే ఉంటారు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు కొంచెం మారుతుంది, కానీ 3 సంవత్సరాల క్రితం అయితే ఒకటే. అదిగో చూపిస్తుంది, ఇదేదో ఉంటుంది అంతేనా. అక్కడ ఉంది తను. ఇద్దరు ఓహో నువ్వు పెద్ద అమ్మవా, నువ్వు అట్టా ఉన్నావు. నేను అక్కని అడిగా, ఏదో వాళ్ళ మమ్మీ లేక మీరా, ఓకే. నేను ఇంకా అక్కడ ఉంది. అక్కని అడిగా, అక్క నువ్వు ఎట్లా గుర్తుపడతావు అక్క? ఇద్దరు ఒకలాగా ఉంటారు చిన్నప్పటి నుంచి. అంటే ఏంట్రా, ఏంటి ఏదో మచ్చ ఉంటుందా? అది ఆ మచ్చ ఉంటుందా అంటండి. మీరు నమ్ముతారు లేదో, 5 సంవత్సరాలు బట్టి ఇన్సీ ప్రిన్సీ అని పిలవటానికి నాకు వాళ్ళని. ఒక బ్రాండ్, నీకంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్, దాన్ని బట్టి గుర్తుపట్టాలి. అవునన్న ఈ అన్న ప్రేమ గలవాడు. ఈ బ్రాండ్ నీలో ఉన్నప్పుడు నీ మీద ఎన్ని నిందలన్నా రాని, నీ మీద ఎన్ని పరిస్థితులైనా రాని, ఎన్ని విమర్శలన్నా రాని, ఈ బ్రాండే నిలబడుతుంది. దావీదు నిజంగానే ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయినాయి. సౌలు ఏమైపోయాడు? బాగా అయిపోయాడు. ఇక సౌలు అన్నాడు, బాబు నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దయ్యా, ఈ దురాత్మ వచ్చి నన్ను చంపేలోపు, నువ్వు వచ్చేలోపు లేట్ అవుతాయేమో, నువ్వు ఎక్కడే ఉండిపో, నీకు ఉద్యోగాన్ని ఇచ్చేస్తున్నా. అక్కడితో అయిపోయిందా? ఆ తర్వాత ఆ బ్రాండ్ ఏం చేసింది? కష్టాలు తీసుకొచ్చింది, బాధలు తీసుకొచ్చింది. ఆ రాజే చంపాలనుకున్నాడు, అడవుల్లోకి తరిమేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఇక దావీదు చచ్చిపోయాడు అనుకుంటే, రాజు దగ్గర నుంచి పారిపోయిన ఆ బ్రాండ్ తిరిగి ఆయన్నే రాజుని చేసింది. ఇప్పుడు దావీదు అనగానే ఒక బ్రాండ్. బైబిల్లో ఎవరు? ఒక బ్రాండ్. ప్రతి బ్రాండే. చిగురు ఎవరి చిగురు? దావీదు చిగురు. తాళం చెయ్యి ఎవరిది? దావీదుది. సింహాసనం ఎవరిది? దావీదుది. యేసు ప్రభు ఎవరి కుమారుడంట? ఏంటి బ్రాండ్? కాబట్టి కష్టాలు, ఈ బాధలు, వీటి గురించి నువ్వు చూడవద్దు. ఎంతమంది చేస్తాం? మొత్తం యేసు ప్రభుతో కలిపి 8 మంది. 8 అనేది బ్రాండ్, ప్రత్యేకత, స్పెషలైజేషన్. ఒకప్పుడు నీకుంది బ్రాండ్, కానీ పోగొట్టుకున్నావు. ఎవరినో చూసి ఏదో వేరేది నేర్చుకున్నావు. నీకు లేనిది నువ్వు నేర్చుకున్నావు, నీకు రానిది నువ్వు అలవాటు చేసుకున్నావు. వద్దు, అది తీసేసే. అది నీకు మ్యాచ్ అవ్వదు. సార్ అన్నారు, పిల్లలు అన్నారు, అరుస్తున్నా, సీరియస్గా అరుస్తున్నా. 10th క్లాస్ వాళ్ళని భయంకరంగా అరుస్తున్నా. ఎప్పుడు అలా అరవను, కానీ ఎగ్జామ్స్ అరిస్తే మంచిదని అన్నాడు ఒక మాస్టర్. ఓ పిల్ల అనింది, సార్ మీరేమనుకో సార్, మీకు సూట్ అవ్వలేదు, ఎవరు నాకు సూట్ అవ్వలేదంట. కోపం మీ మొహానికి సూట్ అవ్వలేదు సార్, తిట్టడం సూట్ అవ్వలేదు సార్ అంట. ఇక ఏం చేయాలి? ఇక అద్దంలో చూసుకుంటే అట్లా అరిస్తే సూట్ అవుద్ది. ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది స్కూల్లో, మరి ఉద్యోగం చేస్తున్నప్పుడు. అది నీకు సూట్ కావక్క. వాళ్ళు ఏదో తిట్టారని నువ్వు తిడుతున్నావు, కానీ నీకు సూట్ కాదు అన్న. వాళ్ళు ఏదో అన్నారని నువ్వు అన్నావు, కానీ నీకు సూట్ కాదన్నది. నీ మంచితనం వేరు, నీ యథార్థత వేరు, నీ భక్తి వేరు, నువ్వు పెరిగింది వేరు. ఆత్మీయ లక్షణాలు కలిగి ఈ చివరి దినాల్లో వి షుడ్ బి ఏ బ్రాండెడ్ బిలీవర్స్. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మధ్యాహ్న సమయంలో లేవీయులలో ప్రత్యేకించబడిన 8 మంది, దే ఆర్ బ్రాండెడ్ బిలీవర్స్. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? చిన్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నావు, నీ పేరు చెప్పగానే ఆ బ్రాండ్, ఆ పాప, ఆ బాబా. దినాలు గడిచే కొద్దీ, పెద్దోళ్ళు అయ్యే కొద్దీ, నీకు లేనిది ఎవరినో చూసి నేర్చుకొని, నీకు రానిది ఎవరినో చూసి అలవాటు చేసుకొని, ప్రభు అంటున్నాడు, అది నీకు సూట్ కావట్లేదు. మంచితనమే నీకు సూట్ అవుతుంది, ప్రేమే నీకు సూట్ అవుతుంది, తగ్గింపే నీకు సూట్ అవుతుంది. రాజు అన్నాడు, సౌలు ఇవన్నీ తీసుకొని, ఈ ఆయుధాలు తీసుకొని, ఈ వస్త్రాలు తీసుకొని వెళ్ళయ్యా. దావీదు అన్నాడు, సారే నాకు సూట్ కావండి. దేవుని కొరకు ఎలా ఉంటున్నాం? ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు మాట్లాడుతున్నాడు, నీలో ఉన్న ప్రత్యేకత నీకు తెలియదు, కానీ నీకుంది తెలుసా? ప్రతి వానికి ప్రత్యేకతను ఆయన పంచిస్తున్నాడు. నీలో ఉంది. ప్రత్యేకత లేకుండా అసలు భూమి మీద ఎవరిని పుట్టించాడు దేవుడు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నిందించారని, ఎవరో ఏదో అవమానపరుస్తున్నారని
నిన్ను దూషించుకొని బాధపడుతున్నావేమో. నీ ప్రత్యేకత ఒక దినాన అనేకులకు అన్నం పెడుతుంది. నీ ప్రత్యేకత ఒక దినాన అనేకులను పోషించేటట్లు చేస్తుంది. 8 మందిని చూసాం. 7 వ్యక్తులు, 8వ యేసు ప్రభువు. ప్రత్యేకంగా జీవితం. ఈ మధ్య వచ్చింది నీ కోపం, అది నీ సూట్ కాదు, అసలు నీ బ్రాండ్ కాదు, తీసేసుకో బల్ల దగ్గర. ఈ మధ్య వచ్చింది నీకు ఆవేశం, ఈ మధ్య తెలియకుండా వచ్చింది నీకు ఆ మాటల భాషను. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడలేదు, ఇంతకుముందు అలా ప్రవర్తించలేదు. అది నీ బ్రాండ్ కాదు. నీ తల్లిదండ్రులు నీకు బోధించింది అది కాదు. నీ సేవకులు నీకు నేర్పింది అది కాదు. నీ టీచర్స్ మీకు చెప్పింది పాఠం అది కాదు. పౌలు అంటున్నాడు, ఇది మీలో నుంచి వచ్చింది కాదు. చివరి దినాలు వస్తున్నాయి. నీ బ్రాండ్ నువ్వు కాపాడుకో, నీ బ్రాండ్ నువ్వు కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. శ్రమలు వస్తాయి, అవమానాలు, కష్టాలు వస్తాయి. యోసేపు, వీళ్ళందరి జీవితాలు మనం చూసి ఒక దినాన యోసేపు ఎంత బ్రాండెడ్ అయ్యాడంటే, ఐగుప్తులో యోసేపు అంటే తెలియని వ్యక్తి లేడు. రోజు వస్తుంది, దేవుడు నీ తల ఎత్తే దినం ఒకటి వస్తుంది, దేవుడు నిన్ను కనపరిచే దినం ఒకటి వస్తుంది. ఇప్పుడు నేను చూసే ఎంత అసహించుకున్నా, ఎంత తక్కువగా మాట్లాడినా నువ్వు బాధపడద్దు. యు ఆర్ ఏ బ్రాండెడ్ సన్, యు ఆర్ ఏ బ్రాండెడ్ డాటర్. దేవునికి అయితే ప్రభు ఒక్కటే అడుగుతున్నాడు, ఎందుకు నీ ప్రత్యేకతను కోల్పోతున్నావు? ఎందుకు లోకంలో కలిసిపోతున్నావు? ఎందుకు ప్రత్యేకంగా జీవించలేకపోతున్నావు? ప్రభు అంటే నా కొరకు నిలబడతారా? ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. వాళ్ళ కొరకు తీర్మానం చేసుకోకముందు నీ ప్రవర్తన విషయమై, నీ భవిష్యత్తు విషయమై ఒక ప్రార్థన తీర్మానం చేసుకో. అవును ప్రభా, తెలిసి తెలియక నష్టపోయాను, లోకస్తుని అయిపోయాను, పాడైపోయాను, నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుంచి నేను ఒక బ్రాండెడ్ బిలీవర్గా ఉంటాను. నిజమే ప్రభా, ఒకప్పుడున్న ఆత్మీయత కోల్పోయాను, ఒకప్పుడున్న ప్రేమ కనుమరుగైపోయింది, ఒకప్పుడున్న ఆనందం నాలో లేదు, ఒకప్పుడున్న భక్తిని పోగొట్టుకున్నాను, ఒకప్పుడున్న ఆ విశ్వాసం ఏమైపోయిందో తెలియట్లేదు. రియల్లీ దట్ వాజ్ మై బ్రాండ్. ప్లీజ్ గివ్ మీ, మళ్ళీ నాకు అది ఇచ్చేసి ప్రభువా. ప్రభుని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మీయంగా కోల్పోయింది మళ్ళీ తిరిగి సంపాదించుకో. ప్రభు సహాయపడతాడు. నేను ప్రభు కొరకు నిలబడాలి. నా కుటుంబంలో, నా ఉద్యోగంలో, నా చదువులో, నా సమాజంలో ప్రభు కొరకు బ్రాండెడ్ బిలీవర్గా నేను నిలబడాలి. నా కొరకు ప్రార్థన చేయండి అని తీర్మానం చేసుకుంటే నీ కూడా హస్తాన్ని చూపించు. సహోదరి, దేవుడు నిన్ను దీవించి. సహోదరి, దేవుడు నిన్ను నిలబెట్టును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను ప్రభు కొరకు నిలబెట్టును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయను గాక. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సహోదరుడా. సహోదరుడా థ్యాంక్ యూ. సహోదరి థ్యాంక్ యూ. సహోదరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సహోదరి, ఇంకెవరు ఉన్నారా? ఇంకా లోకంలో, పాపంలో నేనుండను. ఐ వాంట్ టు బి ఏ బ్రాండెడ్ క్రిస్టియన్ లైఫ్ నాకు కావాలి. ఇంకెవరున్నారా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సిస్టర్. మీ చేతులు దేవుడు చూశాడు. మీ తీర్మానాలు స్థిరపరిచి ప్రభు కొరకే మిమ్మల్ని నమ్మకస్తులుగా నిలబెట్టును గాక.